హౌ టు షేర్. ఇది నాకు చాలా మంచి అని అనిపించి ఫస్ట్ పెట్టాను. ఇఫ్ యూ వాంట్ టు కీప్ హ్యాపీ, యూ హ్యావ్ టు షేర్ ఇట్. నీకు నువ్వు అందుకని అంటారు కదా, హ్యాపీనెస్ని పంచుకోవాలి. ఓకే, హ్యాపీనెస్ని పంచుకుంటే 10 మందికి ఇంకా నీ నీ వైబ్రేషన్స్ వెళ్తాయి. వాళ్ళు 10 మందికి వెళ్తాయి. 10 మంది వెళ్తే అది ఆ రకంగా నువ్వు షేర్ చేసుకుంటే హ్యాపీనెస్ అనేది పక్క వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అందుగురించి మనం ఎలా ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనం ఎగ్జామ్ పాస్ అయ్యాం పిల్లలు, వాళ్ళు చక్కగా వాళ్ళ హ్యాపీనెస్ని ఇతరులకి స్వీట్స్ పంచడం లేదంటే చాక్లెట్స్ పంచడం ఎందుకు చేస్తాం? పండగలకు అందరికి ఎందుకు మన ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి ఎందుకు చేస్తాం? చుట్టాలు ఎందుకు ఫంక్షన్స్ పిలుస్తామంటే వీఆర్ సో హ్యాపీ దట్ వీ వాంట్ టు షేర్ దిస్ హ్యాపీనెస్ విత్ యూ ఆల్ అని చెప్పడం కోసం ఈ ఫంక్షన్స్ వెనకాల ఉద్దేశం అది. అందుకని ఆయన వాళ్ళ హ్యాపీ ఫేస్ చూస్తారు, మనం కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి హ్యాపీనెస్ అనేది కంటేజియస్. మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక్కళ్ళు ఎప్పుడైనా పొరపాటు పెద్ద మీటింగ్లో నవ్వారు అనుకో, మిగతా వాళ్ళందరూ నవ్వేస్తారు. మాక్సిమం 98% పీపుల్ నవ్వుతారు. ఎందుకంటే అది కంటేజియస్. ఈ ఫీలింగ్స్ అనేవి కంటేజియస్. అందుకని హ్యాపీనెస్ 10 మందికి పంచితే మరింత మంచిది అనేది ఫస్ట్ కోట్. రైట్, హ్యాపీనెస్ మీ దగ్గర ఉంచుకోకుండా ఎప్పుడు పంచేసి. సో అవర్ ఫెటీగ్ ఈజ్ ఆఫెన్ కాజ్డ్ నాట్ బై వర్క్ బట్ బై వరీ, ఫ్రస్ట్రేషన్ అండ్ రిసెంట్మెంట్. మనం చాలాసార్లు అనుకుంటాం, చాలా నీరసపడిపోతున్నాను, కష్టపడిపోతున్నాను. కష్టమైన వర్క్ ద్వారా రాదు, బట్ వరీ. సంతోషాన్ని పంచితే రెట్టింపు అవుతుందంట. వెరీ నైస్. దుఃఖాన్ని పంచితే సగం అయిపోతుంది. కరెక్ట్, దుఃఖాన్ని పంచితే సగం అయిపోతుంది. సో దుఃఖాన్ని పంచుకోవాలి. దుఃఖాన్ని పంచితే సగం అవుతుంది, సంతోషాన్ని పంచితే రెట్టింపు అవుతుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. అండ్ ఫర్ ఇది బాగుంది కొటేషన్ చూడండి. Our fatigue is often caused not by work. మనం నీరసం అయిపోతామే. ఫెటీగ్ అంటే శారీరక గ్లాని అంట, శ్రమ. మన శ్రమ, నువ్వు చాలా శ్రమ పడిపోతున్నాను అనుకోండి, ఎందుకు వస్తుందంటే అది నాట్ బట్ బై వరీ. హార్డ్ వర్క్ వల్ల కాదు, వరీ ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఇది జరుగుతుందో లేదో అని వరీతో మనం మొదలు పెడతాం. కాబట్టి మనం ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది. ఫ్రస్ట్రేషన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, నిస్సహాయత అండ్ డిసెంటిమెంట్. ఏదో సాధించేయాలి, ఏదో ఇచ్చేయాలి, ఎప్పుడు చేయాలి, చంపేయాలనుకుంటే మాత్రం ఊరినే స్వస్థ. అలా కాకుండా సంతోషంగా నువ్వు పని చేస్తే బెటరు అని చెప్తాడు ఆయన. సో అనదర్ ఇస్ డెవలప్ సక్సెస్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఇది ప్రతి సెల్ఫ్ డెవలప్మెంట్, ప్రతి వాళ్ళు క్రికెటర్స్ దగ్గర నుంచి, ప్లేయర్ దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ వాడేటటువంటి పదం ఏంటంటే డెవలప్ సక్సెస్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ ఆర్ ఇన్నోవేటబుల్. మనం ఏమన్నా దేవుడా చేసిన ప్రతి పని ఇదైపోవడానికి? మనం దేవుళ్ళు కాదు కదండి. దేవుళ్ళకి ఎన్నో కష్టాలు వస్తాయి. దేవుడు అంటారు, రాముడు భార్యని ఎవరో ఎత్తుకుపోయారు. మరి ఇంకా ఏం చెప్పాలి అక్కడ? మొత్తం కృష్ణుడికి ఎన్ని కష్టాలు రాలేదు? ఆయన పుట్టినప్పటి నుంచి కష్టాలు. మన భాగవతం చెబితే ఆయన పుట్టినప్పటి నుంచి కష్టాలు కనిపిస్తాయి. సో అక్కడ ఏం చేయాలి? ఎలా కష్టాలు వచ్చినా ఏం చేయాలంటే డెవలప్ సక్సెస్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. డిస్కరేజ్మెంట్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ టూ ఆఫ్ ద surest స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. చేద్దాం అనుకున్నాను కానీ, పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇవి చేయలేవు, వద్దు, వేస్ట్, ఎందుకు వాసు ఇలాంటి చాలా మంది చేస్తారు, వేస్ట్, నష్టపోతాం అని చెప్తారు. ఓకే, డిస్కరేజ్మెంట్ రావాలి. అలాగే ఫెయిల్యూర్, ఒక వాళ్ళు చెప్పినట్టు మనం ఫెయిల్ అయిపోవాలి. ఫెయిల్ అయిపోయిన తర్వాత ద టూ ఆర్ షూరెస్ట్, గుర్తుపెట్టుకోండి, షూరెస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఆ రెండింటిని మళ్ళీ మెట్ల కింద కట్టుకుని ఎక్కితే డెఫినెట్గా మనం సక్సెస్ డీఫినిష్ ఫాలో అవుతాం. సో టెండూల్కర్ కూడా చాలా సార్లు చెప్తా ఉంటాడు. చెప్పాను కదా, పెద్ద పెద్ద అందరికీ చెప్పే సెల్ఫ్ డెవలప్మెంట్ మాటలు ఇవే. టెండూల్కర్ అంటాడు కూడా, ఒకప్పుడు కెరీర్ బాగా చిన్నప్పుడే వచ్చిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యేసరికి అందరూ ఇచ్చేసినాడు అంటాడు, నాకు నా మీద విసిరినటువంటి రాళ్లతో నేను గోడ కట్టున్నాను అంటాడు. సేమ్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఫెయిల్యూర్ అయిన మాత్రాన
సక్సెస్ రానంత మాత్రాన, ఎవరో డిస్కరేజ్ చేసినంత మాత్రాన మన పని ఆపకూడదు. యు గో, దే ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్. అవే మెట్లు. ఆటలు మెట్ల కింద చేసుకుని మనం వెళ్ళిపోవడం అనేది మన హ్యాపీనెస్కి, సక్సెస్కి మార్గం అంటాడు. సో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ బీన్ అకంప్లిష్డ్ బై పీపుల్ who have kept on trying when they seem to be no hope at all. Yes, one more సక్సెస్ ఆనందంగా ఉండడానికి. సో నేను సక్సెస్ ఆనందం రెండు ఒకటి కింద మాట్లాడతాను. సక్సెస్ ఆనందం వేరు, బట్ సక్సెస్ అనే పదాన్ని ఆనందం కింద పెట్టుకోండి. సో ఈయన ఏం చెప్తాడంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో జరిగిన గొప్ప 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 ఆవిష్కరణలన్నీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యి చేసిన తర్వాతే మనకి అసలు హోప్ అని వదిలేసిన తర్వాత జరిగింది. ముఖ్యంగా థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదువుకుంటాం. థామస్ ఆల్వా ఎడిసన్ చెప్తాడు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ చెప్తా ఆయన 100 సార్లు ఫెయిల్ అయ్యాడంట. ఏంటి, ఎలక్ట్రిక్ బల్బ్ కలబట్టాను. ఆయన 100 సార్లు ఆయన ట్రై చేయలేదు అనుకోండి, వాళ్ళు మనకి ఎలక్ట్రిక్ బల్బ్ ఉండేది కదా, అసలు బల్బ్ అనేది ఉండేది కదా. మళ్ళీ పెద్ద మనం గొప్ప అవడానికి ఛాన్స్ ఉండేది అబ్బాయి వీధి దీపాల గురించి చదువుకున్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ లేకపోతే మన అందరం గొప్పవాళ్ళు అయిపోయేవాళ్ళం వీధి దీపాల చదువు. సో జస్ట్ కిడింగ్. కాబట్టి ప్రతి వదిలేద్దాం ఇంకొద్దు, ఇంక దీన్ని భరించలేకపోతున్నాం, ఇంక దీని సక్సెస్ రాదు అనుకున్న చోట నుంచే గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ వచ్చినాయి అంటాడు. వెరీ నైస్. కాబట్టి నెవర్ లూజ్, నెవర్ గివ్ అప్. సో there is only one way to get the best of an argument, and that is to avoid it. One more thing, చాలా మంచి మాట. సో ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమో అవ్వదండి. భార్యాభర్తల ఆర్గ్యుమెంట్స్, లేదంటే రెండు వర్గాలు ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ ఒక స్థిరమైన నిశ్చయానికి వచ్చేసి అప్పుడు ఇద్దరు మాట్లాడుతాం. డిబేట్స్ ఉంటాయి చూసారా, టీవీలో డిబేట్స్ ఉంటాయి. రెండు పార్టీల వాళ్ళు ఒక విషయం మీద ఎగ్రీ అవుతారని మనం అనుకుంటామా? మాకు చూడడం, ఆ టీవీ డిబేట్ చూడడం అంత బుద్ధి పొరపాటు ఇంకేమో మీరే చెప్పండి నాకు. రెండు పార్టీలు వస్తారు, రెండు ఆపోజిట్ వాళ్ళు. రెండు ఒకవేళ మా తప్పని ఎవడో ఒప్పుకోడు. ఇప్పుడు వచ్చి నేను చూశాను, నేను చాలా తక్కువ చూస్తాను, కానీ ఇప్పుడు కాదు కదా, ఇంకో 100, 1000, 2 లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఏ రెండు పార్టీలు కూడా ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అండ్ నువ్వు చెప్పింది కరెక్ట్ ఎప్పుడో ఒప్పుకోరు. కాబట్టి జస్ట్ ట్రై టు అవాయిడ్ అన్ ఆర్గ్యుమెంట్. అది భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే రెండు ఆపోజిట్ టీమ్స్ కావచ్చు, రెండు ఆపోజిట్ ఐడియాలజీస్ కావచ్చు, రెండు మెథడాలజీస్ కావచ్చు. అవు అంతే. దేవుడు ఉన్నాడు, ఎస్ వాడు కరడగట్టిన ఆస్తికుడు. దేవుడు లేడు, వీడు కరడగట్టినటువంటి నాస్తికుడు. వీరిద్దరూ చోట కూర్చోబెడతారు. ఏమొస్తుంది చెప్పండి అవుట్కమ్? అది మనందరం నోరు తెరిచి జొల్లుగా అర్చుకుంటూ ఆ టీవీలు చూస్తూ ఉంటాం. కానీ అవుట్కమ్ వస్తుందా? ఎప్పుడైనా గమనించారా మీరు? ఒక అవుట్కమ్ వచ్చింది మీరు రావడం ఇప్పుడు చూసారా మీరు? ఆర్గ్యుమెంట్ గెలవడానికి కాదండి, మన అండర్స్టాండింగ్ పెరగడానికి ఉండాలి. దాన్ని ఎవడో వాడుకోడు. మైక్ ఆఫ్ చేసుకోరా ప్లీజ్ ఎవరు? సో ఆర్గ్యుమెంట్ అనేది ట్రై టు అవాయిడ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్. ఆర్గ్యుమెంట్ వెళ్ళొద్దు అసలు. కామ్గా వదిలేసేయండి, నోరు మూసుకోండి, లేదంటే అక్కడి నుంచి జస్ట్ స్లిప్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోండి. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఎవరండి ఎవరు మళ్ళీ వెనక్కి వెళ్తే ఇది పోద్ది. సో ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడు వద్దు. జస్ట్ అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. ఎనీథింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేది వద్దు. ఆర్గ్యుమెంట్ డిస్కషన్, ఎస్ కూర్చుని మాట్లాడుకుందామా, అది కరెక్ట్. నో డిబేట్ నెవర్. డోంట్ ఆర్గ్యూ. ఎవరితోట కూడా మీరు ఆర్గ్యూ చేయొద్దు. సో pay less attention to what men say, just watch what they do. మనం ఇంత రాముడినైనా కృష్ణునైనా కీర్తిస్తూ కూర్చుంటాం అనే పాట నేను చెప్పాను కదా. ఆ పాటలో మనుషులు చెప్పినవి కాదు, వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని పాటించు.
ద క్యారెక్టర్ ఆఫ్ ఎ లీడర్. ఆ లీడర్ యొక్క క్యారెక్టర్ మనం పాటించాలి తప్పించి ఆయన కులాన్నో, ఆయన ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో అంతా మనకు అనవసరం. ఏం చెప్పాడో కాదు, ఏమి చేస్తూ ఉన్నాడు, ఏమి చేసి చూపించాడు, దాన్ని మాత్రమే మనం. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఏంటంటే ప్రతివాడు మాట్లాడతాడు, పాటించే వాళ్ళు తక్కువ. సో పాటించే వాళ్ళ విషయంలోనే మీరు వాళ్ళని ఫాలో అవ్వడం తప్పించి మాట్లాడేవాళ్ళు వద్దు. సో పే లెస్ అటెన్షన్ టు వాట్ మెన్ సే. ఏం చెప్తారు కాదు, ఏం చేసేటో దాని గురించి చూస్తే మనకు కాస్త హ్యాపీనెస్ తొందరగా వస్తుంది. సో ఆల్ మెన్ హ్యావ్ ఫియర్స్. గుర్తుపెట్టుకోండి, ఆల్ మెన్ అంటే మనుషులు, మగవాళ్ళు కాదు. ఆల్ మెన్ హ్యావ్ ఫియర్స్ బట్ ది బ్రేవ్ పుట్ డౌన్ దేర్ ఫియర్స్ అండ్ గో ఫార్వర్డ్. ధైర్య సాహసే లక్ష్మి అని మనకి ఏదో చిన్న ఇది ఉంది కదా నానులాగా. సో ఆల్ మెన్ హ్యావ్ ఫియర్స్. ప్రతి వాడికి భయం ఉంటుంది. ఈవెన్ ఎందుకు మనకి ఎంఎస్ ధోని అనుకుంటాం. ఎంఎస్ ధోని చాలా కూలెస్ట్ కెప్టెన్, చాలా మంచి ప్లేయర్, మంచి వికెట్ కీపరు, అన్ని అనుకుంటాం కదా. లెజెండ్, ఇండియన్ క్రికెట్ టీం కాదు, వరల్డ్ క్రికెట్ లోనే లెజెండ్. ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, మరి నీకు ఎప్పుడైనా భయం ఏదంటే, నేను ప్రతిసారి భయపడతానంటాడు. నేను గ్రౌండ్ లోకి వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ 5 balls నాకు భయమే అంటాడు. సో ఆల్ మెన్ హ్యావ్ ఫియర్స్ బట్ ద బ్రేవ్ పుట్ డౌన్ దర్ ఫియర్స్ అండ్ గో ఫర్. భయపడితే ఉపయోగం ఏముంది? కాబట్టి భయాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఓకే, ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, థర్డ్ బాల్, ఫోర్త్ బాల్ అయిపోయింది, అలవాటు అయిపోతుంది. ఆ ఫియర్ అనేది బాగుంది. ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్సే ఫియర్ ఉంటుంది. కాబట్టి ఫియర్ అనేది వెరీ కామన్. కానీ ఆ ఫియర్ని మనం పట్టించుకోకుండా ఉంటే నెక్స్ట్ ఆల్ బ్రేవ్ పుట్ డౌన్ దేర్ ఫియర్స్. ఆ ఫియర్ని పక్కన పెట్టేసండి, మీ పని మీరు చూసుకోండి, విల్ బి హ్యాపీ. అంతేకాకుండా ఏం చేస్తే ఏమవుతుందో, ఇది చేస్తే కుడి వైపుకి వెళ్తే ఏమవుతుందో, ఎడం వైపుకి వెళ్తే ఏమవుతుందో, ముందుకెళ్తే ఏమవుతుందో, వెనక్కి వెళ్ళిపోదామా, ఇది జంక్షన్లో వచ్చే ప్రతి వాడికి డౌట్. కాదు, మీకు ఏదనిపిస్తే వెళ్ళిపోండి. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో దారిలో వెళ్తారు, అది కూడా వస్తే వస్తుంది, అది రాదు. ఇంకో దారిలో వెళ్తారు, వస్తే వచ్చింది రాదు. అప్పుడు చూద్దాం వెనక్కి వెళ్ళడం వద్దా. ఏ 3 దారులు కూడా 3 కొత్త అనుభూతులు ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి, 3 దారులు 3 కొత్త అనుభూతులు ఇస్తాయి. మనం మేము తలకొని వెళ్ళినప్పుడు ఇదే జరిగింది. దారి ఉందో లేదా అర్థం కాదు, పదండి అని చెప్పాను. వెళ్తే ఎక్కడికో వెళ్తుంది, రండి పదండి చెప్పి నేను తీసుకెళ్తే హ్యాపీగా చక్కటి ప్లేస్కి వెళ్ళాను. ఓకే, సో కాబట్టి put the fear away. So the best way to keep a friend is never to owe them anything. This is ఇప్పుడు ఆయన ఎప్పుడు 30s లో చెప్పినటువంటి విషయం, అది 1930s లో చెప్పిన విషయం. ఇప్పుడు కూడా ఇదే, నువ్వు మీ ఫ్రెండ్షిప్ కాపాడుకోవాలంటే మాత్రం, ఆ రిలేషన్షిప్ కాపాడుకోవాలంటే మాత్రం ఎప్పుడు కూడా అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. Very, very, very beautiful quotation. The best way to keep a friend is never to owe them anything. ఫ్రెండ్షిప్ కాపాడుకోవాలంటే, మీ రిలేషన్ కాపాడుకోవాలంటే ఎవరికి ఏమి అప్పివ్వద్దు, అప్పివ్వద్దు. అప్పిచ్చామా, అది ఏది ఏ రూపంలో సరే, అది పోయింది, దానం ఇవ్వు, మంచిది. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. సంతోషంగా ఉండాలంటే మాత్రం దగ్గరోడికి అప్పివ్వద్దు, అప్పు తీసుకోవద్దు. You cannot teach a man anything. You can only help him find within himself. Yeah, this is one more beautiful quotation. మనం చెప్తాం, కొటేషన్ మీద కొటేషన్ చెప్తా ఉంటాం. నేను రోజు కాదు, నాకు బుద్ధి తోచినప్పుడల్లా నా వాట్సాప్ స్టేటస్లో కొటేషన్ పెడతా ఉంటాను. నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో పెడతాం తప్పించి అదేదో ఇదని కాదు. బట్ ది థింగ్ ఇస్, యూ కెనాట్ టీచ్ ఎ మ్యాన్ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి ఏం చెప్పలేరండి, ఎవరికి ఏం చెప్పలేరు మీరు. నయానా భయానా, లేదంటే సామ దాన భేద దండోపాయం, ఏమీ జరగదు. జరిగిన తాత్కాలికం. యూ కెన్ ఓన్లీ హెల్ప్ హిమ్ టు ఫైండ్ ఇట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. వాడిని అర్థం చేసుకోమని వాడికి చెప్పగలిగితే, వాడు అర్థం చేసుకోగలిగితే అప్పుడు నువ్వు చెప్పింది వాడికి అర్థం అవుతుంది. వాడికి ఏం అర్థం లేదనుకోండి. ఇప్పుడు మీరు నాకు ఒక ఏసీ ఇచ్చారండి,
ఏసీ మీ దృష్టిలో చాలా మంచిది. వేసవికాలం వస్తుంది డాక్టర్ గారు మీరు ఏసీ ఉంచుకోండి అని నాకు ఇచ్చారనుకోండి. నేనేమో ఏంటంటే ఒంటిమిట్ట ఢిల్లీలో తాటాకింట్లో ఉన్నాననుకోండి. అసలు కరెంటే లేదు మా ఊర్లో మా ఇంట్లో. ఏసీ ఏం ఉపయోగం ఉంటది? చెప్పండి నాకు. మీరిచ్చింది గొప్పదే. మీరిచ్చిన సలహా చాలా మంచిది. మీరిచ్చిన వస్తువు చాలా మంచిది. బట్ మా ఇంట్లో కరెంట్ లేదు. అది పెట్టుకోవడానికి ప్లేసే లేదు నాకు. మరి అంత మంచి సలహా ఎలా ఉపయోగపడుతుందంటే, ముందు నా ఇంట్లో ఇల్లు బాగు చేసుకొని, ఏసీకి ప్రొవిజన్ పెట్టుకొని, కరెంట్ తెప్పించిన అప్పుడు ఏసీ యొక్క ఉపయోగం తెలుస్తుంది తప్పించి, అన్నెసరీ కోట్స్ అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఎలా చెయ్యి, ఇలా చెయ్యి. వాడికి ఉపయోగపడదు. వాడిని మార్చుకోవాలి ఫస్ట్. మార్చుకున్న తర్వాతే మీకు మిగతాయన్నీ కూడా అర్థమవుతాయి. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ నైస్. నైస్ కొటేషన్. పీపుల్ రేర్లీ సక్సీడ్ అన్లెస్ దే హ్యావ్ ఫన్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. యెస్. వన్ మోర్ థింగ్ ఈస్ మీరు హ్యాపీగా ఉండాలి, సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే మాత్రం మీరు చేసే పనిని సంతోషంగా చేయడం గాదు, సరదాగా చేయాలి. డూ ఇట్ ఫర్ ఫన్. డూ ఇట్ ఫర్ ఫన్ అని నేను ఎక్కడ చెప్తానంటే, నాకు ఇద్దరు అంటే చాలా మంది ఉంటారు ఇలాంటోళ్ళు. నేను చంద్రశేఖర్ ఉన్నాడు. మనకి తాడేపల్లిగూడెం చంద్రశేఖర్. సో, ఆయన ఇక్కడ మేము ఒక మెడికల్ ప్రాణాయామాన్ని పెట్టి ఒక క్లాస్ కండక్ట్ చేసాం. 50 మంది వరకు వచ్చారు. చాలా బాగుంది. సో, ఆవేళ మేమందరం కృష్ణా నదికి పొద్దున్నే 5 గంటలకో, 5:30కో వెళ్ళిపోయి అక్కడ స్నానాలు పెట్టాం. స్నానాలు పెడితే ఆయన యోగా టీచరు, డ్రిల్ టీచరు అన్నీ ఉన్నాయి. ఆయన అన్నీ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి చిన్న పిల్లోడిలాగా అక్కడున్న వాళ్ళందరి చేత నీటిలో నీటిలో జస్ట్ లైక్ ఏరోబిక్స్, ఆక్వాబిక్స్ అని అనుకుంటా. ఏరో అంటే గాలి, ఆక్వాబిక్స్. అంటే ఆ నీటిలో డ్యాన్స్ చేయడం. సో, మిగతా వాళ్ళందరూ కూడా అలా చేసేసారు. అందరూ సరదాగా చేశారు. నేనేదంటంటే పీపుల్ రేర్‌లీ సక్సీడ్ అన్‌లెస్ దే హావ్ ఫన్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. నువ్వు ఏ పని చేసినా సరదా కోసం చెయ్యి. సరదాతో చెయ్యి. ఫన్ ఎలిమెంట్ అనేది దాంట్లో ఉండాలి. ఒక పిచ్చుండాలి. మనం చేసే పనిలో ఒక పిచ్చుండాలి. దాంట్లో లాభ నష్టాలు బేరీ చేసుకొని ఎవడో ఏదో అనుకుంటాడనుకుని మనం చాలా జాగ్రత్తగా ఉండి, మనం నీట్‌గా ఉండాలి అనుకోవడం గాదు. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ నాకు సుజాత కూడా. సుజాత ఇవాళ రాలేదు. చీపురుపల్లి అమ్మాయి. సుజాత కూడా వాళ్ళ స్టూడెంట్స్ నాకు వీడియోలు పంపిస్తా ఉంటారు అప్పుడప్పుడు. అది చూసి నేను చాలా సంతోషిస్తా ఉంటా. డిఫరెంట్ యోగానే. ఏవండీ యోగాకొస్తే అదేదో కళ్ళు మూసుకొని గడ్డాలు పెంచుకునేది కాదండి. ఆ గంట సేపు సరదాగా ఒక ప్లాట్‌ఫార్మ్ అందరం గడపడానికి ఇవాళ ఇప్పుడు 2 గంటలు సోహం టాక్స్ అంటే ఏంటి? ఇదేదో నేనేదో ప్రీచర్‌ని, మీరేదో చేతులు కట్టుకొని జంజాలేసుకొని దండకమండలాలు పట్టుకొని కూర్చునే శిష్యులా? అది కాదు. సరదా. సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. ఇది కదా మనకు పెంచి 4 సంవత్సరాల నుంచి కంటిన్యూయస్‌గా మీరెక్కడ ఉన్నారు, నేనెక్కడ ఉన్నా 2 గంటలు మాట్లాడుకుందాం. కంటిన్యూయస్ జరుగుతుందంటే ఎంత గొప్ప విషయం తెలుసా అది? బికాజ్ దేర్ ఇస్ ఎ ఫన్ ఎలిమెంట్ ఇన్ ఇట్. నాకు సరదా చెప్పడం, మీకు వినడం సరదా, మీకు మాట్లాడడం మళ్ళీ సరదా. సో, ఇయన్నీ కలిపితే ఇది 4 ఇయర్స్ దాటిపోయింది ఆల్రెడీ. 2005లోకొచ్చేసాం. 2001లో మొదలుపెట్టాడు. 21లో మొదలుపెట్టాడు. సో, అది ఫన్ అనేది మీరు ప్రతి దాంట్లో సరదా ఉండాలి. సో, సక్సెస్ ఈస్ గెట్టింగ్ వాట్ యూ వాంట్. సక్సెస్ ఈస్ గెట్టింగ్ వాట్ యూ వాంట్. హ్యాపీనెస్ ఈస్ వాంటింగ్ వాట్ యూ గెట్. ఇందాక చెప్పిందదే. సక్సెస్‌కిని, హ్యాపీనెస్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ 2 ఒకే తీసుకున్నాం. కానీ ఇక్కడ ఆయనే క్లియర్‌గా వివరిస్తాడు ఏంటంటే, సక్సెస్ అంటే నువ్వేదో కావాలనుకున్నావు అదొచ్చింది. హ్యాపీనెస్ అంటే నీకేదొచ్చిందో అదే కావాలనుకోవడం. దాన్ని ఉంచుకోవడం. దాంతోటి సంతోషించడం. దీన్నే అపరిగ్రహ. అపరిగ్రహానికి మనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఉన్నదంతా హ్యాపీగా ఉండడం. దట్ ఈస్ అభిగ్రహ. అపగ్రహం అంటే ఇతరుల నుంచి ఏం ఆశించకుండా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. అలాగే ఎక్కడి నుంచో ఏదో రావాలి, ఎక్కడి నుంచి దొరకకుండా చూసి ఉన్నగా ఉన్నాయని చెప్పేసి అది కావాలి, అక్కడ కొండ ఎక్కితేనే నాకు సక్సెస్ అనుకుంటే కాదు. హ్యాపీనెస్ ఇస్ నువ్వెక్కడున్నా కూడా దాన్నే కోరుకోవడం. దాన్నే కోరుకోవడం. పదే దాన్ని కోరుకుంటే దట్ ఈస్ వాంటింగ్ వాట్ యూ గెట్. నీకేది దగ్గర ఏదుందో దాన్ని ఉంచుకోవడమే హ్యాపీనెస్. సో, దీని గురించి ఇప్పుడు ఉదాహరణకి మీరు అడవిలో ఎళ్తున్నారు. అడవిలో ఎళ్తుంటే మీకు బాగా విపరీతమైన ఆకలేస్తుంది.
ఆకలేస్తుంది. ఇది కూడా ఈయనే చెప్తాడు. ఈ డైలీ కార్నీలో పుస్తకంలోనే స్టాప్ వరింగ్ పుస్తకంలో చెప్తాడు. సో అప్పుడు ఏమైంది, అడవిలో వెళ్తుంటే మీకు విపరీతం ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అన్ని వేస్తున్నాయి. అందరికినేమో రకరకాల పళ్ళు దొరికినాయి, స్వీట్ పళ్ళు దొరికినాయి, మీకు నిమ్మకాయ దొరికింది, పుల్లగా నిమ్మపండు దొరికింది. నిమ్మపండు దొరికితే ఏం చేయాలి మీరు? చెయ్యి అసలు దేవుడు ఏంటో ఇంత దయాపడు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని పాట పాడేసి అందరికేనేమో స్వీట్ ఇచ్చావు, నాకేమో ఈ నిమ్మపండు ఇచ్చేవంటే అన్నం కాదు. ఆ నిమ్మపండును తీసుకుని కొంత నీళ్లు కలుపుకుని దాంట్లో దగ్గర ఎక్కడన్నా ఒక ఉప్పు తీసుకుని ఉప్పు కలుపుకుని తాగితే అది నీ మిగతా వాళ్ళ కంటే నీకు ఎక్కువ అవసరం. అది దేవుడు నీకు అవసరమైంది ఇస్తాడు. నువ్వు కావాల్సిన దేవుడు నీకు అవసరమైంది ఇస్తాడు. కాబట్టి వెన్ యూ గెట్ ఏ లెమన్ మేక్ లెమనేడ్ అంటాడు. వెన్ యూ గెట్ ఏ లెమన్, నీకు నిమ్మకాయ దొరికింది ఓకే, బాధపడకు, దాంతో నిమ్మరసం చేసింది ఆగేసి. నాకు మామిడి పండు రాలేదు, నాకేమో అది రాలేదు, నాకు ద్రాక్ష పండు రాలేదు, ఈ కాదు. నీకు ఏది దొరికితే దాంతో ఎస్ నీకు కావాల్సింది చేసేసుకో. అది నేచర్ నీకు ఇచ్చింది. సో దిస్ వన్ మోర్ చాలా మంచి కొటేషన్. సో నెక్స్ట్, ఓన్లీ నాలెడ్జ్ దట్ ఈస్ used sticks in your mind. Only knowledge that is used sticks in your mind. సో నాలెడ్జ్ అనేది మనం వాడే నాలెడ్జే మన మైండ్లో స్థిరంగా ఉంటుంది అంటాడు. సో కాబట్టి నేను చాలా చెప్తాను, జ్ఞాన తృష్టి అనేది ఉండాలి. అందుకే మనం పుస్తకాలు చదవండి అని చెప్తా ఉంటాను. నేను చెప్పింది వినడం కాదు, నేను చెప్పింది విన్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి ఎస్ యూ హ్యావ్ టు గూగుల్ ఇట్, యూ హ్యావ్ టు సెర్చ్ ఇట్, యూ హ్యావ్ టు గో టు లైబ్రరీ, పుస్తకాలు తిరిగేది అన్ని తిరిగేస్తే ఇప్పుడు మీ జ్ఞానం అనేది అప్పుడు అలా ఉండిపోతుంది. ఓన్లీ నాలెడ్జ్ దట్ యూజ్డ్ స్టిక్స్ ఇన్ యువర్ మైండ్. కాబట్టి నాలెడ్జ్ పెరగాలంటే దాన్ని యూజ్ చేసుకోండి. సో ఈ రకంగా నాలెడ్జ్ పెంచుకోండి, దాన్ని వాడుకోండి. ఇంకా చెప్పాలంటే అంటాడు కదా మీకు నచోర హార్యం నచరాజ్య హార్యం నచరాజ హార్యం నా భ్రాతృ పంచుకోవడం ఇది, అండ్ నచోర హార్యం నచ భారకారి అంటే విజ్ఞానం అనేది ఎట్లాంటిదంటే తర్వాత నేను చెప్తే ఏంటంటే వర్ధతే పెరుగుతుందండి. ఎప్పుడు నువ్వు పంచిన కొద్దీ పెరుగుతుంది. అందుకనే విద్యాదానం సర్వదాన ప్రధానం. విద్య అనేది అన్ని వాటికంటే గొప్పది. ఎందుకంటే నువ్వు ఒకసారి నీ దగ్గర విద్య నేర్చుకుంటే ఎవడు నీ దగ్గర నచోర హార్యం, దొంగలు దోచేయలేరు, నచరాజ హార్యం, అండ్ రాజుగారు తీసుకోలేదు, దొంగలు నిన్ను దొంగిలించలేరు నీ విద్యని, అలాగే రాజుగారు నీ దగ్గర తీసుకెళ్ళలేడు. నా భ్రాతృ బాధ్యం అంటే అన్నదమ్ముల మధ్యలో ఆస్తులు పెట్టి తీసుకున్నట్టుగా నీకు నాలెడ్జ్ని నీ అన్నదమ్ములు తీసుకోలేరు. నచ భారకారి, నేర్చుకునే కొద్దీ కూడా మన తల 10 తలకాయలపై 20 కేజీలు 30 కేజీలు తల ఒకటే పెరుగుతుందో పెరగదు. ఇదేం పేరు, లోపల ఇంకా బోర్డు ఖాళీ ఉంటుంది, ఆ బోర్డు స్టోరేజ్ ఉంది. సో విజ్ఞానం అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు వర్ధతే పెరుగుతుంది ఎప్పుడు, పంచినప్పుడు. దీనికి పదం మర్చిపోయాను. సో ఆ పంచే కొద్దీ పెరుగుతుందంట. ఇదొక చూడండి, పంచే కొద్దీ పెరుగుతుంది. కాబట్టి విద్యాధనం సర్వధన ప్రధానం. విద్య అనే విద్యని ధనం కింద తీసుకుంటే విద్య దానం అని చెప్పారు కదా, దానం కాదు, విద్యాధనం సర్వధన ప్రధానం. సో నాలెడ్జ్ పెంచుకోండి, ఉపయోగపడుతుంది. సో వన్ మోర్, ఎనీ ఫూల్ కెన్ క్రిటిసైజ్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీ ఫూల్ కెన్ క్రిటిసైజ్, కండెమ్ అండ్ కంప్లైన్, అండ్ మోస్ట్ ఫూల్స్ డూ. ఎస్, అందరూ కూడా అదేంటయ్యా బాబు చెత్త. ఒక సినిమా వచ్చింది అనుకోండి, ఆ చెత్త సినిమా, వాడు బాగా చేయలేదు, డైరెక్షన్ బాగాలేదు, మ్యూజిక్ ఇది కాదు, అది నువ్వు చేస్తావు, నేను చేస్తావు, అందరూ చేస్తారు. అందుకే అండ్ మోస్ట్ ఫూల్స్ డూ. క్రిటిసైజ్ చేయడం, కండెమ్ చేయడం అండ్ కంప్లైంట్ చేయడం కాదు. మొన్న ఎప్పుడో ఎవరితో మాట్లాడాను. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు ఇష్టపడేవాడు కాదు. కొంత వయసు వచ్చిన
తర్వాత ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే అన్ని సినిమాలు ఒకటే. అందరూ కష్టపడే చేస్తారు. అందరూ కష్టపడే తీస్తారు. అందరూ ఒక మోటివ్‌తో చేస్తారు. కొన్ని మనకు ఎక్కుతాయి, కొన్ని ఎక్కవు. కొన్ని కొన్ని సినిమాలు ఒకప్పుడు ఎక్కుతాయి, ఇప్పుడు ఎక్కవు. అప్పుడు ఎక్కవు లేదంటే ఇప్పుడు ఎక్కుతాయి. కొన్ని కొన్ని సినిమాలు. కొన్నేంటంటే అవి అజరామరంగా మిగిలిపోతాయి. దట్ డిపెండ్స్. కానీ క్రిటిసైజ్ చేయడం తప్పు. కండెమ్ చేయడం తప్పు. అండ్ కంప్లెయింట్ చేయడం తప్పు. అలా వద్దు. యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అందరూ ఫోర్స్ చేసేది నువ్వు చెయ్యొద్దు. వెరీ నైస్. కాబట్టి ఎవరు ఏ పని చేసిన ఫ్రెండ్ గాని, చివరికి నీ శత్రువు చేసినా కూడా చాలా బావుందని మెచ్చుకో తప్పించి, ఆడికేం తెలుసండి, ఆడికేం తెలుసు. ఏది చెప్పిందే చెప్తా ఉంటాడు. ఇది అంతా మామూలు సోది సుత్తి. ఇలా అంటే నువ్వే పెద్ద ఫూలు. అందరు ఫూల్స్ అలాగే చేస్తారు. నెవర్ అప్రిషియేట్. ప్రతి వాడిని అప్రిషియేట్ చేయండి. ఏది చెప్పినా సరే, భలే చెప్పావే! మీరు బాగా చెప్తారు సార్. భలే చెప్పారండి. బాగా నచ్చింది నాకు. నాకు ఉపయోగపడింది. ఈ మాటలు మాట్లాడాలి తప్పించి లైక్ ఎ ఫూల్ నెవర్ క్రిటిసైజ్, నెవర్ కండెమ్ అండ్ నెవర్ కంప్లైంట్. ఎందుకంటే ఫూల్స్ అందరూ అదే చేస్తారు. మనమే కాదు. ఫూల్స్ అందరూ అలా చేస్తారు. సో అవర్ థాట్స్ మేక్ అస్ వాట్ వి ఆర్. యాహ్! దిస్ ఈస్ ఫ్రమ్ బుద్ధిస్ట్. నిన్నే మాట్లాడా. మొన్న ఫ్రైడే మాట్లాడుకున్నాం. సో మధ్యమ నికాయ అనే దాంట్లో మన వినయ సుత్త, వినయ సుత్త త్రిపిటకలో వినయ పిటక నుంచి వచ్చిందని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఎవరైతే ఏదైతే ఆలోచిస్తాడో దాని వైపే మనం మరల్చబడతా ఉంటాం. సో మన మనసులో గొప్పోడు అవ్వాలనుంది. సో ఇప్పటి వరకు చెప్పిన జాగ్రత్తగా గమనించండి. సో అవతలను విమర్శించుకో, నిన్ను నువ్వు పొగుడుకో, నిన్ను నువ్వు మార్చుకో. ఎగ్జాక్ట్లీ ఆ థాట్ నీలో వస్తే నువ్వు గొప్పోడు అవుతావు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. నువ్వేదైతే అనుకుంటున్నావో అదే అవుతావు. కాబట్టి అది అనుకునేది మంచిగా అనుకోవయ్యా. అయ్యో! నేను దుర్మార్గుడిని, నాకేమి చేత కాదు, నా విధి ఇంతే, నా తలరాత ఇంతే, నా తల్లిదండ్రులు ఇంతే, నా అన్నదమ్ములు ఇంతే, నా భార్య పిల్లలు ఇంతే, నా మొగుడు పిల్లలు ఇంతే. ఇలా అనుకోవడం వల్ల ఉపయోగం ఉందా? అలా అనుకుంటే అయ్యే వస్తాయి నీకు. ఇయన్నీ తాత్కాలికం. నేను గొప్పోడిని, నేను గొప్పదాన్ని, నేను చేస్తాను, చేయగలను, చేస్తాను అనుకుంటే ఆటోమేటిక్‌గా నీలో కొత్త వైరింగ్ వచ్చేసి నువ్వు చేసేస్తావు కొన్నాళ్ళకి. ఇదేదో కొత్తగా నీకు 4 చేతులు రావు, 10 తలకాయలు రావు. నీ ఆలోచన ధోరణి మారిపోతుంది. ఎప్పుడైతే దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్ అని మనోళ్ళు అంటారు. కాబట్టి అవర్ థాట్స్ మేక్ అస్ వాట్ వి ఆర్. కాబట్టి ఆ థాట్స్ మంచిగా ఉంచుకోండి. ధైర్యం తెచ్చే ఉంచుకోండి. నేను నీతి, ధర్మం గురించి నేను మాట్లాడట్లేదు. మీరు ధైర్యంగా, హ్యాపీగా ఉండండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీతి, ధర్మంకి వెళ్తే అది మళ్ళీ వేరే దారి. నేను ధైర్యంగా ఉండాలి. నేను తప్పు చేశాను ఒప్పుకోండి. తప్పు చేస్తే ఒప్పుకోండి. కృంగి కృషించిపోవద్దు. ఐ డిడ్ దట్. ఓకే. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏం చేద్దాం? అనాలోచనలు తప్పించి అయ్యో! నా బతుకిలా అయిపోయింది. నా జీవితం ఇలా అయిపోయింది. నెవర్. అలాంటి నెగెటివ్ థాట్స్ వైపుకి వెళ్ళొద్దు. అండ్ ఇఫ్ సమ్‌వన్ హర్ట్స్ యూ అండ్ వాంట్ టు సీ యూ సాడ్, ఓకే. సారీ, దీని వెనకాల ఏదో ఉందండి. దీని కంటిన్యూయస్ ఏదో ఉంది. సారీ, పక్కన పెట్టేసేయండి. ఈ లోపల ఎవరైనా మోహన్ ఈ కొటేషన్ చూసి లేదంటే ఆమెనే వస్తే ఆమెని గాని అమ్మాయి పేరేం పేరు? కొలికిరి అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మర్చిపోయానేంటి? నాకు జ్ఞాపకశక్తి పోతుందండి. సో దీని తర్వాత ఇదేంటో చూడండి. శ్రావణి. శ్రావణి. దీని తర్వాత దీని కంటిన్యూయేషన్ చూడండి. గ్యాప్స్ వచ్చినాయండి. ఇఫ్ సమ్‌వన్ హర్ట్స్ యూ అండ్ వాంట్ టు సీ యూ సాడ్, జస్ట్ డూ దిస్. ఇదేంటో తర్వాత చూడండి. కంటిన్యూయస్ ఉందో. సో టాక్ టు సమ్‌వన్ అబౌట్ దెమ్‌సెల్వ్స్ అండ్ దే ఆల్ లిసన్ ఫర్ అవర్స్. ఇది చాలా మంచి విషయం. సో మనం ఏం చెప్తాం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన గురించి మనం చెప్పుకుంటా ఉంటాం. నెవర్ డూ థట్. నెవర్ డూ దట్. నేను గొప్పోడిని, నేను చాలా గొప్పోడిని, నేను చదువుకున్నాను. ఇందాక చెప్పాను కదా! మా తాతేమో వీధి దీపం కింద చదువుకున్నాడు. మా నాన్న ఇది చేశాడు. ఇయి గాదు. ఎప్పుడైనా ఎవరిని అడిగినప్పుడు "నువ్వెలా ఉన్నావు? నీ గురించి చెప్పు" అని ముందు అడగండి. తర్వాత మీ గురించి 2 గంటలు చెప్పండి. వింటాడాడు.
ముందే మీ గురించి చెప్తే పంట పారిపోతున్నాడు. అందుకని ఎందుకంటే ఎవడకు వాడు నేను చాలా ఇంపార్టెంట్ అనుకుంటాడండి. మనం చెప్పిన ప్రతి వాడు రెండు. ముందు మీ సంగతి చెప్పండి, ఏంటి, ఎలా ఉన్నారు, డూయింగ్ నౌ దిస్, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలా ఎట్లా నడుస్తుంది అని అన్నాం అనుకోండి, ఆయన 10 నిమిషాల సేపు మాట్లాడతాడు. ఆ తర్వాత మీరు చెప్పింది అవర్స్ టుగెదర్ మీరు ఏం చెప్పినా వింటాడు. అందుకని స్టార్టింగే మీ గురించి చెప్పొద్దు. అవతల వాళ్ళ యోగక్షేమాల్ని తెలుసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీ ఇష్టం, మీదంతా ఆయన మీద కక్కేయండి. వింటాడు, డెఫినెట్గా వింటాడు. కానీ స్టార్టింగ్ మీ గురించి చెప్పొద్దు. దిస్ ఇస్ వెరీ నైస్. అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనం హ్యాపీగా ఉండడానికి ముందల ప్రతి వాడిని కూడా ఎవరన్నా మధ్యలో మీరు జాగ్రత్త వినండి. రాజకీయ నాయకులు ఇదే పాటిస్తారు బాగా. ఎలా ఉన్నాడు, నాన్న ఎట్లా ఉన్నాడు, మీ అక్క ఎట్లా ఉంది, మీ అమ్మ ఎట్లా ఉంది, పిల్లలు బాగున్నారా, చదువుతున్నారా అని అడుగుతారు ముందు. అబ్బాయి ఇంకేముంది అనుకుంటారు. తర్వాత 2 గంటల పాటు ఉపన్యాసాలు తీరిగ్గా వినేవాడు ఒకడే, మిగతా వాళ్ళందరూ వినరు. ఎందుకంటే బికాస్ మీ మొట్టమొదటి విత్తనం కరెక్ట్గా వేయాలి. రైట్. సో క్రిటిసిజం ఇది futile because it puts a person on the defense. It's exactly, and usually makes him strive to justify himself. ఎప్పుడు క్రిటిసైజ్ చేయకండి ఎవరిని కూడా. క్రిటిసైజ్ చేస్తే ఏమవుతుందంటే వాడు అన్నెసరీ వాడు డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు. డిఫెన్స్లోకి వెళ్ళిపోయి నానా రకాల ప్రయత్నాలు చేస్తాడు. క్రిటిసిజం మంచిది కాదు. వాడు ఏదో రకంగా వాడు మంచి చెప్తాను, మంచి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మంచి నేను ఇది అది ఏదో చెప్తా ఉంటాడు. వద్దు, వాడు డిఫెన్స్లో పడేయొద్దు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎ పర్సన్ దెన్ క్రిటిసైజ్ చేయండి తప్పించి క్రిటిసిజం తోటి మీరు విన్ అవ్వలేరు వాళ్ళ హార్ట్ని. ఎవరి హార్ట్ని విన్ అవ్వలేరు. నువ్వు వింటేనే నీకు ఎలా చూసామంటే వాడు ఇంకా మిమ్మల్ని ఇంకో మాట అంటాడు, మీరు ఇంకో మాట అంటాడు. దీనివల్ల పెరుగుతుంది తప్పించి సమస్య తగ్గదు. సో డోంట్ క్రిటిసైజ్. మీరు క్రిటిసైజ్ చేసే కొద్దీ కూడా, ముఖ్యంగా పిల్లలు, మీ పిల్లలు ఉంటే పిల్లల్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేయండి. పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు ఎదగలేరు. వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాళ్ళు ఎదగడానికి కాకుండా వాళ్ళకున్న బలాన్ని అంతటి, వాళ్ళ శక్తి అంత టైం అంతా కూడా వాళ్ళని నిరూపించుకుంటారు. ఏది మీరు అన్న మాట కాదని నిరూపించుకోవడం వేరే మార్గాలు. అలా కాకుండా ఏం పర్లేదు నాన్న, నీకేం కాదు, నువ్వు చేయగలవు, నాకు తెలుసు కదా అన్నావు అనుకోండి, దట్ ఇస్ డిఫరెంట్. నాకు తెలిసిన నేను చిన్నప్పటి నుంచి వస్తాను, ఇదే చేస్తా ఉన్నాడు అనుకోండి, ఆడు అక్కడే ఉండిపోతాడు పాపం. కాబట్టి వెన్ యూఆర్ ఇఫ్ యూ వాంట్ ఏ గుడ్ పేరెంట్, నెవర్ క్రిటిసైజ్ యువర్ చైల్డ్. సో కీప్ బిజీ. యా, వెరీ నైస్. కీప్ బిజీ. ది చీపెస్ట్ కైండ్ ఆఫ్ మెడిసిన్ దెర్ ఈస్ కీప్ బిజీ. సో ఏదో పని పెట్టుకోండి, పనులు నిమగ్నం అయిపోండి. అంతే తప్పించి నాకేం పని లేదు, నేను ఖాళీగా ఉన్నాను, నా జీవితం ఇంతే, నా కర్మ ఇంతే, నా ముందు రాదు. చాలా మంది ఇదే చేస్తూ ఉంటారు. ఏం చేయాలో తోచట్లేదు. కాదు, కీప్ బిజీ బై ఎనీథింగ్. సినిమాలు చూస్తూ ఈగా కీప్ బిజీ అంటే సినిమాలు చూస్తూ కాదు. డూ సంథింగ్, వర్క్, ఫిజికల్ వర్క్ చేయండి. బయటికి నడవండి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎవరైనా ఆందోళనగా ఉన్నారు, ఆందోళన తగ్గాలంటే ఫస్ట్ మీరు ఇల్లు వదిలేసి గబగబా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు బయటకు వెళ్ళిపోండి. ఇంటి బయట చుట్టూ ఒక 4 రౌండ్లు గబగబా చెమటలు పట్టిన తర్వాత రండి, మీ ఆందోళన అంతా తగ్గుతుంది. దిస్ ఇస్ షూర్. ఎలాంటి ఆందోళన అయినా సరే, ఎలాంటి, ఈవెన్ మీరు చచ్చిపోదాం అనిపించింది అనుకోండి కాసేపు, ఇంకా చావే నాకు సరే, నేను అన్యదా శరణం నాస్తి అనుకున్నారు అనుకోండి, అలా అనిపించినప్పుడు కూడా ఒక్క పావు గంట నుంచి అరగంట ఊరినే బయట అలా తిరుగుతూ ఫాస్ట్గా బ్రిస్క్ వాకింగ్ చేశారు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అమ్మ అన్నం పెట్టు, లేదా నీకేమన్నా ఇంట్లో అన్నం మొదలెడుతుంది. సో శరీర శ్రమకి ఆర్ కీపింగ్ అస్ బిజీకి అంత అడ్వాంటేజ్ ఉంది, అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆల్వేస్ ట్రై టు కీప్ బిజీ. ఏదో టైం టేబుల్ పెట్టుకోండి. టైం టేబుల్ ఓకే, ఇది టైం టేబుల్ ఓకే, దీని ప్రకారం కీప్ బిజీ అనుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరు ఆ పని మీద దాని మీద వెళ్ళిపోతారు, మీకు హ్యాపీనెస్ వస్తుంది. మీకు ఏంటంటే ఆ ల్యాగింగ్, అంటే డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మాత్రం మెయిన్ మార్క్ ఇది. కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. ఏదో పని చేయండి. నేను లాస్ట్ టైము నేను సంతోషిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేను ఇలా క్లాస్కి పెట్టినప్పుడు
కిచెన్ ఫార్మసీ అని పెట్టాను. నాకు ఎంత నచ్చిందంటే ఈ సోహం టాక్స్ కంటే కూడా కిచెన్ ఫార్మసీ నాకు ఐ లవ్ దట్ ప్రోగ్రామ్, ఐ లవ్ దట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడోళ్ళు వాళ్ళు వాళ్ళ శక్తి, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ యుక్తిని ఉపయోగించి నేను చెప్పినవి 10 అయితే వాళ్ళు 30 రకాలు తయారు చేస్తారు. వాళ్ళు ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో అన్లెస్ సంథింగ్ చెత్త ఏడుపు కొట్టి సీరియల్ చూడడం కంటే కూడా ఇలాగ ఇంట్లో ఏదో మందు తయారు చేస్తాం, ఇంట్లో ఏదో వస్తువు తయారు చేస్తాం, ఇంట్లో ఏదో పక్క తయారు చేస్తాం అనేటువంటి దానికి మిమ్మల్ని బిజీగా ఉంచుకోవడం, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మాయి. ట్రై టు సంథింగ్ లైక్ కీప్ బిజీ. And if you want to conquer fear, don't sit home and think about it. Go on. సో అనుకోకుండా నేను చెప్పేశాను ఇందాక. సో ఇందాక చెప్పింది దీనికే ఒకటి. ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ ఫియర్, అదే చెప్పాను కదా, భయం, ఆందోళన, చివరికి డిప్రెషన్ వస్తే డోంట్ సిట్ అట్ హోమ్ అండ్ థింక్ అబౌట్. దాని గురించి ఆలోచించొద్దు, ఇంట్లో కూర్చొద్దు, బయటకు వెళ్ళిపోండి. గబగబా 4 అడుగులు అటు ఇటు అడేసి ఇంటికి రండి. మళ్ళీ ఆకలి వేస్తుంది, తర్వాత నిద్ర వస్తుంది. మీరు ఇంత ముందన్న విషయం మీరే మర్చిపోతారు. రైట్? యా. ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ది వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్? వెరీ 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 ఇంట్రెస్టింగ్. నాకు బాగా నచ్చిన దాంట్లో 3 ఉంటే ఇది నెంబర్ 1 వస్తుంది. నాకు ఈయన చెప్పిన కోట్స్లో 3 మంచి ఉంటే ఇది నాకు మంచి, 3 ఒకటి వస్తుంది. ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ది వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్? దెన్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్, దెన్ ప్రొసీడ్ టు ఇంప్రూవ్ ద వర్స్ట్. సో మీరు నిన్నే పెళ్ళాడుతా, నిన్నే పెళ్ళాడుతా సినిమా, నాగార్జున, టబు అండ్ కృష్ణవంశ సినిమా ఉంటుంది. దాంట్లో అమ్మాయి భయపడతా ఉంటే ఎందుకు భయపడతావు? భయపడాల్సింది ఒకదానికే, చావుకి. ఇది చేస్తే చచ్చిపోవు కదా. అదే అమ్మాయికి ఏదో ఫ్లయింగ్ అంటే ఏరోప్లేన్ నడపడంలో పైలట్కి ట్రైనింగ్ తీసుకుంటానంటే నేను చచ్చిపోతానని భయం వేస్తుంది అంటది అమ్మాయి. చచ్చిపోవడం అంటేనే భయం. అది హైయెస్ట్ భయం. మిగతా అన్ని వేస్ట్ అంటాడు. వెరీ నైస్ డైలాగ్. కృష్ణవంశీ రాసిన డైలాగ్స్ లో చాలా మంచి డైలాగ్ అది. సో కాబట్టి ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకుందాం, దీనివల్ల వాటిది వర్స్ట్ ఏం జరుగుతుంది? దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రాణం పోద్దా? లేదు కదా. ఎస్, ప్రాణం పోకపోతే ఓకే, బతుకుంటాం కదా, తలగడ కోసాడు కదా, ఉరిశిక్ష లేదు కదా. దెన్ గో అహెడ్ అండ్ ఇంప్రూవ్ ఆన్ ద వర్స్ట్. ఓకే, ఏదైతే వరస్ట్ ఏదో జరుగుతుంది అనుకున్నామో దాన్ని మార్చడానికి మెల్లమెల్లగా ట్రై చేయండి. బెస్ట్ కొటేషన్ అండి. ఎప్పుడు కూడా డిప్రెషన్ వచ్చినప్పుడు ఇది ఆలోచించండి, ఏమవుతుంది? ఓకే, పరీక్ష పోయింది, ఏమవుతుంది? ఉరిశిక్ష. పరీక్ష పోతే ఉరిశిక్షణ. పిల్లలకు చెప్పండి, పరీక్ష పోతే ఏమవుదమ్మా, మ్యాక్సిమం మార్కులు తగ్గదు. రెండోది అంటాడు కదా మన శివ సినిమాలో ఉందిగా, సెప్టెంబర్ మార్చి పైన. సో మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చి, 2 ఎగ్జామ్స్ ఉంటాయి సంవత్సరానికి. పోతే నెక్స్ట్ ఇయర్ రాస్తామయ్యా, ఏం చేస్తావు? ఇవాళ రేపు పోతే ఎల్లుండి కాదు ఇంకో రోజు. ఇది ప్రాణం పోయేది కాదు. ఎగ్జామ్స్ ఈ జీవితంలోనే కూడా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనల వల్ల మనం ప్రాణం పోదు. మా అయితే 4 రోజులు మాట్లాడడం మానేస్తుంది మీ ఆయన, లేదంటే మీ ఆవిడ. అంతమంది ఏమైనా జరుగుద్దా? అంతమంది ఏమైనా జరుగుద్దా? కాబట్టి లీవ్ ఇట్. లేదా మీ ఫ్రెండ్ మాట్లాడడం మానేస్తాడు, ఓకే, ఏమవదు. 4 రోజులతో అయ్యే సెట్ అవుతాయి. సో కాబట్టి ముందు ఏం జరుగుతుంది, మ్యాక్సిమం ఏం జరుగుతుందో ఆ ముందే ఊహించేసుకోండి. ఓకే, అది జరగకుండా మీరు మిగతా చేసుకోండి. దిస్ ఇస్ వెరీ నైస్. నాకు బాగా నచ్చినటువంటి కొటేషన్ ఇది. యా. Instead of worrying about what people say of you, why not spend time trying to accomplish something they will admire? Yes. ఎవరో ఏదో అంటారు, అందరూ అంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను సోహం డాక్ చెప్పినా దాన్ని విమర్శించే బోల్డ్ మంది ఉంటారు. నేను ఏమన్నా పట్టించుకోలేదు. చాలా మంది ఉంటారు, ఎందుకంటే నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారు నాకు ముందే తెలుసు. కాబట్టి అంత నేను ఆలోచించిన వాళ్ళ గురించి. ఎవరి గురించో మనం ఆలోచించడం శుద్ధ వేస్ట్ అండి. మన పని మనం చేసుకోవడం కరెక్ట్. 20 మంది రాని, 10 మంది రాని, మొట్టమొదటిలో 100 మంది పైన వచ్చేవాళ్ళు, ఎవరు పక్క వెళ్ళిపోతాడో మళ్ళీ దాంట్లో దూరం ఉండేవాడు.
సో అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ కంటిన్యూస్గా 4 సంవత్సరాల నుంచి 35 అనేది స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది. ఐఎమ్ సక్సెస్ఫుల్ అండ్ నాట్ సక్సెస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ బికాస్ నేను నెంబర్ కౌంట్ చేయట్లా. గుర్తుందంతే, గుర్తు చెప్తున్నాను మీకోసం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఆవేళ ఎంత ప్రిపేర్ అయ్యానో ఇవాళ అంతకంటే ఎక్కువ ప్రిపేర్ అవుతాను. I spend in the keep busy and user keep busy. I'm always I want to myself keep busy. ఏదో చదువుతాను, అక్కడ చదువుతాను, ఎక్కడ చదువుతాను, ఇది చూస్తాను, అది చూస్తాను, ఇది ఆలోచిస్తాను, అది ఆలోచిస్తాను, ఎలా చెప్తే బాగుంటుందని ముందు ఆలోచించుకుంటూ ఉంటాను. సో దిస్ ఇస్ ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ వాట్ పీపుల్ సే, మీరు ఏమనుకుంటారో నాకు అనవసరం అంటాను నేను. వై నాట్ స్పెండ్ టైమ్ టు అకంప్లిష్ సంథింగ్ ది విల్ అడ్మైర్. మీరు బాగా మిమ్మల్ని మీ చేత ఇంకా మీరు నేను చెప్పిన మాటలు కరెక్టే, కానీ బాగానే చెప్తున్నాడు అని చెప్పేలా నేను ట్రై చేశాను అనుకోండి, అప్పుడు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. అంతే తప్పించి ఇది చెప్తే ఏమనుకుంటారు, ఇది చెప్తే ఏమనుకుంటారో కాదు. ఏది చెప్పినా వాళ్ళకి మంచి జరిగేలా చెప్తే వాళ్ళని అడ్మైర్ చేస్తారు. కాబట్టి మీరైనా నేనైనా ఇదే చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ పీపుల్ వాట్ సే ఆఫ్ యూ. ఎందుకంటే లోకో భిన్న రుచికి, ఓకే, పుర్రెకో బుద్ధి అన్నారు కదా. అలాగే ఎవడో ఏదో అంటాడు, అని చెప్పేసి నువ్వు అలాగే ఉండిపోవద్దు. నీ పని నువ్వు చేసుకెళ్ళిపో. సో కాబట్టి చేసుకెళ్ళిపోతే ముందు విమర్శిస్తారు, తర్వాత తిడతారు, తర్వాత ఆలోచిస్తారు, తర్వాత దారిలోకి వస్తారు, అభిమానిస్తారు, లాస్ట్లో పూజిస్తారు. గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో పూజిస్తారు వీళ్ళే వీళ్ళే వీళ్ళే. కాబట్టి ఇతరుల గురించి ఎక్కువ వరి అవ్వద్దు. వాళ్ళని ఏ రకంగా నువ్వు నిన్ను అడ్మైర్ చేసుకునేలా చేయగలవో ఆ పని నువ్వు చేసేసుకో. వెరీ నైస్ కొటేషన్. ఫియర్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఇన్ ద మైండ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కొటేషన్, పెద్ద ఆలోచించాల్సిన లేదు. ఫియర్ అనేది పెద్ద పులిలో ఉండదు, దెయ్యంలో ఉండదు. దెయ్యంలో పులి ఉండదు, సరే, దెయ్యంలో భయం ఉండదు, పెద్ద పులిలో భయం ఉండదు. ఇక్కడ ఉంటుంది భయం. అది ఏం చేసేస్తున్నావు, ఏం లేదు. కొన్ని మీరు వీడియోలు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు కుక్క పిల్ల సింహాన్ని పులిని ఎదిరించేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. కొన్ని వీడియోలు నువ్వు పరిగెట్టు కొద్దీ, భయపడే కొద్దీ కూడా నిన్ను తరుగుతో చంపేస్తాయి. నువ్వు కామ్గా ఉన్నావు, ఏం చేయవై. ఫియర్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఇన్ యువర్ మైండ్. భయం అనేది సమాజంలో ఉండదు, ప్రపంచంలో ఉండదు, జీవితంలో ఉండదు, నీ మైండ్లో ఉంటుంది. ముందు దాన్ని బయట తీసేసి. ఎక్కడే ఉండదు, సమాజంలో భయం ఉండదు, సమాజంలో జీవితంలో భయం ఉండదు, పెద్ద పులిలో భయం ఉండదు, దెయ్యంలో భయం ఉండదు, నీలో నీ మైండ్లో భయం ఉంటుంది. అదే చిత్తవృత్తి నిరోధం మాట్లాడుకుంటున్నాం కదా. నెక్స్ట్ పతంజలి దాన్ని నెక్స్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయండి. ఈ వీక్ అదే ఫ్రైడే అసలు మానద్దు. చాలా ఈసారి ఇంకా డీప్గా వెళ్తాం. చిత్తవృత్తి అంటే ఏంటి, మైండ్ చిత్తవృత్తికి సంబంధం ఏంటి. సో నిజంగా చిత్తవృత్తి అంటే చిత్తవృత్తిని అలవాటు చదవాలా, లేదంటే మోడర్న్ సైన్స్ చెప్పినటువంటి మైండ్లో పార్ట్ కింద చదవాలా? ఈ వారం డిస్కషన్ చాలా డీప్ డిస్కషన్ ఉంది సార్. ఓకే, కాబట్టి మీ మైండ్ జాగ్రత్తగా ఉంచుకోండి. టేక్ ఏ ఛాన్స్. దిస్ ఇస్ వన్ మోర్ నాకు బాగా నచ్చినటువంటి 3 కొటేషన్లు ఇది ఒకటి. టేక్ ఏ ఛాన్స్. ఆల్ లైఫ్ ఇస్ ఎ ఛాన్స్. ది మ్యాన్ హూ గోస్ farthest is that generally is one who is willing to do and dare. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఇస్ ఎ ఛాన్స్. మన తల్లిదండ్రి ఇద్దరు సంయమం జరిగినప్పుడు తండ్రి నుంచి వెలువడినటువంటి 50 మిలియన్ నుంచి 125 మిలియన్ స్పెర్మటోజోవా అంటాం. ఈ స్పెర్మటోజోవా అంటే 50 మిలియన్ నుంచి 125 మిలియన్ లెక్కేసుకోండి. మిలియన్ అంటే 10 lakhs లెక్కేసుకోండి. ఎన్నో అన్ని స్పెర్మటోజోవా వెళ్ళి 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 ఒక్క ఎగ్, ఒక్క ఓవంని కోసం ఇన్ని కోట్ల స్పెర్మటోజోవా వెళ్ళి దాంట్లో ఒక్కటి మాత్రమే లోపలికి వెళ్ళి నువ్వు పుట్టావు. అండర్లైన్ దిస్. అంటే ఇట్స్ ఎ ఛాన్స్. ఏ స్పెర్మటోజోవా వెళ్తుందో మనకు తెలియదు, ఎవరికి తెలియదు. బై ఛాన్స్ యు ఆర్ బోర్న్. నీ లైఫ్ ఏ ఛాన్స్.
కాబట్టి ప్రతి దాంట్లో ఛాన్స్ తీసుకో. ఆల్ లైఫ్ ఇస్ ఎ ఛాన్స్. ప్రతి దాన్ని కొత్తగా తీసుకో. ప్రతి దాంట్లో ప్రయోగం చెయ్యి. ప్రతి దాంట్లో ప్రయోగం చెయ్యి. నేను చెప్పాను ప్రాణం పోద్దా అని ఆలోచించు ఫస్ట్. ప్రయోగం చేస్తే ప్రాణం పోద్దా? ఓకే. ప్రాణం పోదు కదా! ఓకే. దూకిన తర్వాత ఆలోచించుకో. నువ్వు బెస్ట్ ఎలా చేస్తావో చూసుకో దాన్ని. నువ్వు దూకిన దాంట్లో బెస్ట్ ఎలా చేస్తావో చూసుకో. దేర్ ఎండ్స్ ది స్టోరీ. ఇది లైఫ్ అంటే. సో టేక్ ఛాన్స్. ఆల్వేస్ టేక్ ఛాన్సెస్. బికాస్ లైఫ్ ఇస్ ఎ ఛాన్స్. వెరీ ఇంట్రెస్టింగ్. And most of us have far more courage than we ever dreamed we possessed. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకుంటా నాకు అంత శక్తి ఎక్కడ ఉందయ్యా బాబు, నాకు అంత లేదు. ఏంటి నీకు అంత లేదు? అన్ని నీలోనే ఉన్నాయి. నిన్ను ఆపేది భయమే. కాబట్టి మోస్ట్ ఆఫ్ us have far more courage. మనలో చాలా ధైర్యం ఉంది అని అంటారు కదా. ఒక గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అయిపోతుంది. మరి ఆ పులి ఎలా అయింది? పిల్లి అంత బలం ఎలా వచ్చింది? ఆ పిల్లి అనుకోలేదు అసలు. దాన్ని బాగా ప్రెస్ చేసేసరికి అలా అయిపోయింది. కాబట్టి ఆ బలం దాంట్లో ఉంది అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఆ కొట్టినప్పుడు చీకటి గదిలోనే కాదు, బయట ఉన్నప్పుడు కూడా ఆ పిల్లి అలాగే బిహేవ్ చేస్తే అది పులి అయిపోతుంది. లేదు నేను పిల్లిని మనం అందరూ అదే అనుకుంటే నేను పిల్లిని నా వల్ల వదిలే, నా వల్ల ఏమో వదిలే. నో. So most of us have far more courage than we ever dreamed we possessed of. మన కలలో కూడా ఊహించినటువంటి కరేజ్ మనలో ఉంది. మనల్ని ఆపేది ఒక్క భయం ఒక్కటే. కాబట్టి take a chance. When dealing with people, let us remember we are not dealing with creative creatures of logic. We are dealing with creatures of emotion. This is very interesting. ఇది highly intellectual ఇది జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. దీన్ని అర్థం చేసుకోండి. మనం మనుషులతో మాట్లాడుతుంటాం. మనుషులతో మాట్లాడినప్పుడు వీళ్ళు ఏదో చాలా పెద్ద గొప్పవాళ్ళు, పెద్ద లాజిక్ ఉన్నవాళ్ళు, గొప్ప చదువుకున్న వాళ్ళు ఎప్పుడు ఆలోచించండి. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ క్రీచర్స్ ఆఫ్ ఎమోషన్. ప్రతి వాడికి భయం ఉంటుంది, ప్రతి వాడికి ప్రేమ ఉంటుంది, ప్రతి వాడికి అభిమానం ఉంటుంది, ప్రతి వాడికి ఈర్ష్య ఉంటుంది, ప్రతి వాడికి అన్ని రకరకాల నెగిటివ్ పాజిటివ్ ఎమోషన్స్ రెండు ఉంటాయి. ఈ ఎమోషన్స్ తో బతికేవాడే మనిషి. కాబట్టి ఎమోషన్స్ తో ఆడుకుంటారు మనుషులు. మనల్ని విన్నవాలంటే అవతలవాడు మనల్ని డబ్బులతో కాదు కొనేది, మన ఎమోషన్స్ ని వాడు క్యాప్చర్ చేస్తే మనం వశం అయిపోతాం. రాజకీయ నాయకులు చేసేది అంతే, ఈ మతం చేసేది కూడా అంతే. మన ఎమోషన్స్ తో ఆడుకుంటా ఉంటాం. 194 సంవత్సరాల తర్వాత కూడా నీకు ఇలాంటి ముహూర్తం రాదు అన్నారు అనుకోండి, మనం ఫ్లైట్లు కట్టుకుని ట్రైన్లు కట్టుకుని శ్రమ పడి, ఇందాక పాపం రోజా గారి వచ్చి అన్ని శ్రమ పడి జ్వరాలు తెచ్చేసుకుని పాపం మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాపం అక్కడికి వెళ్ళి మునిగిన తర్వాత ఎంత జ్వరం వచ్చిందో ఏదో అయిందంట. సో ఇంత ఏంటంటే ఏదో జరిగిపోతుంది. అక్కడ మునగకపోతే మన జీవితం వేస్ట్ అంటారు. మునిగిన తర్వాత ఓకే, నువ్వు 250 ఏళ్ళు బతుకుతున్నావు అనుకో. ఒకటి చెప్పండి, నాకు 250 బతుకుతారా? ఇప్పుడు 8 కోట్లు 100 కోట్ల మంది మునిగిన వాళ్ళందరూ, పోనీ చేయని వాళ్ళందరూ 25 ఏళ్ళకే చచ్చిపోతారా? దిస్ ఇస్ ఆల్ ప్లేయింగ్ ఇన్ అవర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ మీద వాళ్ళు ఆడుకుంటున్నారు అని ఎందుకు అనుకోకూడదు మీరు? నేను విమర్శించట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, నేను నా విషయం చెప్తున్నాను. వాళ్ళు అలా చెప్పకపోతే మన రాజకీయ నాయకులు, మన దాన్ని ఏమంటారు, సంఘ సంస్కర్తలు, మన మత ప్రవక్తలు చెప్పకపోతే, చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద ఇద్దరు మామూలుగా యుద్ధం చేసుకుని 2 దేశాలు యుద్ధం చేసుకుని చచ్చిపోయిన వాళ్ళ కంటే కూడా ప్రపంచం మొత్తం మీద మత యుద్ధాలు ఎక్కువ మంది చచ్చిపోయారు. మతం పేరుతో జరిగిన యుద్ధాలు ఎక్కువ మంది చచ్చిపోయారు. చూసుకోండి, మతం పేరుతో జరిగితే చచ్చిపోతారు జనం. ఇది ఎమోషన్ ఫ్లేర్ అప్ చేస్తారు. ఆ ఎమోషన్ తోటి మనం ఏమంటే అంటా ఉంటుంది. నెవర్ డూ దట్. కీప్ యువర్ ఎమోషన్స్ కామ్. ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ లో మార్చుకోండి. ఈర్ష్య, ప్రేమ, వాత్సల్యం, ఆనందంగా ఉంచడం అవతల. ఈ ఎమోషన్స్ దయ, కరుణ, స్నేహం, వీటికి వెళ్ళండి తప్పించి ఈర్ష్య, అసూయ ఇవి కాదు. ఇవి మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి కాదు, ఇవి తెచ్చుకోండి. సో ఎమోషన్స్ తోటి నిండినటువంటి
మనుషులతో మనం మాట్లాడుతున్న మాట మర్చిపోతే ఎప్పుడు కూడా. సో 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 అయిపోయిందా? యా, ఇది వేరే స్టోరీ. నేను ఇక్కడ ఆపేస్తున్నాను. సరదాగా మనం ఏమైనా మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాము. ఇప్పటివరకు మనం మాట్లాడింది అర్థం కాకపోతే ఏముంది, ఏది కాదు. నేను చెప్పేది ఇంకేం లేదు. మీ పార్టిసిపేషన్. ఎస్ ప్లీజ్, ఎనీథింగ్, లెట్ us డిస్కస్. మైక్ ఆన్ చేసి మాట్లాడు. సో ఇవి నేను చెప్పిన ఊరికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి అంతే తప్పించి మీరు పూర్తిగా ఉపయోగం పొందాలంటే మాత్రం ఆయన 2 పుస్తకాలు చదవండి. చాలా మంచి పుస్తకాలు. ఎప్పుడో 30లో రాసిన పుస్తకాలు కూడా ఇవాళ కూడా మంచి చదివినంతసేపు చాలా భలే చెప్పాడే, భలే రాశాడు అనిపిస్తూ ఉంటుంది. ఒకటి స్టాప్ వరీయింగ్, స్టార్ట్ లివింగ్. బెస్ట్ బుక్ నాకు తెలిసినంత వరకు. రెండోది హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ 2 పుస్తకాలు చదవండి. డేల్ కార్ని రాసిన. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఇంకేంటి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. ఏంటి మోహన్, మొన్న వచ్చినట్లేవు, మొన్న పతంజలికి యోగ సూత్రాలకు వచ్చావా? సార్ నమస్తే సార్. ఏంటి మన పతంజలి యోగ సూత్రాలు రాలేదేంటి అన్నా. సార్ ఆ రోజు చిన్న జర్నీలో ఉండండి సార్, సిగ్నల్ అక్కడ సరిగ్గా లేదు సార్. అనుకున్నా నేను, అది రావడం పోవడం చూసాను. అవును సార్, అవును సార్. ఈ రోజు కూడా చిన్న బిజీగానే ఉన్నాను సార్. ఓకే. కాకపోతే ఇది అడిక్ట్ అయిపోయింది సార్. ఇంకా 11 అంటే మనకు అలారం, అన్నోన్ అలారం సార్ ఇది. నేను చదివాను సార్, బాగుంటుంది, చాలా మంచి బుక్ సార్. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, చాలా బాగుంటుంది సార్. చదవండి, తప్పనిసరిగా చదవండి. నేను మిమ్మల్ని చెప్పింది ఎందుకు అంటే ఆ పుస్తకాలు చదివించడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాను తప్పించి నేను చెప్పింది నా కాళిదాసు కవిత్వం వద్ద నా కవిత్వం వద్ద అలాగే చేసింది తప్పించి దాంట్లో నాదేం లేదు. ఆయన పుస్తకాలు చదివించడానికి మీకు ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఇది ఒక చిన్న ఒక ట్రైలర్ గ్లిమ్స్ ఇది అంటారు ఈ మధ్యన. I don't know what it is. సో ఇవాళ 2 పాటలు పాడతారు. ఒకటేమో చంద్రశేఖర్ అయితే, తర్వాత జ్యోతి. గుర్తుపెట్టుకోండి. జ్యోతి వెళ్ళిపోవద్దు ఎక్కడికి. ఎస్, వీ వాంట్ టు హియర్ యూ. ఎస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే సరదా మాట్లాడండి కాసేపు. పద్మావతి గారు వింటున్నారా? ఇవాళ చెప్పిన మాట్లాడినారా? దీంట్లో సగాన్ని పైగా మీకోసం చెప్పారు. విన్నాను సార్. కత్తి తీసుకున్నారా? తీసుకున్నాం సార్. కత్తి తీసుకుని నరికి పాడండి అంతే. మీ ఆలోచనలన్నీ నరికి పాడండి. అర్థమైందా? అది పొద్దున్నే మీరు అట్లా పెట్టంగానే అదే గుర్తొచ్చింది సార్, మా గురించి చెబుతున్నారు అనేసి. సో కాబట్టి ఎస్, కత్తి తీసి నరికి అవతల పడండి అంతే. ఏ ఆలోచన వచ్చినా సరే నరికండి అంతే. మీ అంత ధైర్యం ఉంది ఎవరు లేరు. యాక్చువల్గా మీలో 2 ఉన్నారు, లక్ష్మి ఉంది, పద్మావతి ఉంది. ఇంక మీకు భయం ఏంటండి? నాకు అర్థం కాదు. ఎస్ ప్లీజ్, ఎనీ మోర్ క్వశ్చన్స్ సరదాగా? నమస్తే సార్. బాలరాజు ఏంటి అసలు ఈ మధ్యన మీరు సరిగా ఫంక్షన్స్ అదే మీటింగ్స్ రావట్లేదు? కుదరట్లేదు సార్, పిల్లల దగ్గర ఉంటున్నాను, వినిపించట్లేదు. మళ్ళీ వచ్చినా సరే ఆ సండే రోజు వస్తుంటున్నాను, కాసేపు వింటున్నాను. మీరు ఏమైనా చెప్పినా చెప్పకపోయినా సరే ఏదో 4 ముక్కలు చెవిలో పడతాయి కదా అని క్లాస్ వింటూ ఉంటాను సార్. అందులోనే సండే ఈ టైం కొంచెం అంతా ఇంట్లో ఉంటారు కదా సార్, దాని వల్ల కూడా పిల్లలతో కుదరట్లేదు. మీరు ఇప్పుడు అంతా ఏం చెప్పారు, చెప్పిందంతా కూడా సగం క్లాస్ కొంచెం విన్నాను, మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను, మళ్ళీ వస్తున్నాను, అలాగే విన్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఏంటి సార్, హ్యాపీనెస్ ఈజ్ ద బెస్ట్ మేకప్. అసలు మీరు మీరు మీ ప్రొఫెషన్ అంతా వాడేస్తుంది. ఆవిడ బ్యూటీషియన్, గుర్తుపెట్టుకోండి. కాకినాడలో ఆవిడ బ్యూటీ పార్లర్ ఉండేది. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా నాకు సముద్రం వేళ ఏమంటారు, రొయ్యలు,
ఏదో సంథింగ్ వెరీ సార్ చాలా సార్లు చెప్పారు సార్. కాదు సార్, నాకు తెలుసు. నేను ఇది ఎప్పుడో ఒక 10 years బ్యాక్ నేను ఇది చదివాను. అది అలా మైండ్ లో ప్రింట్ అయిపోయింది అనమాట నాకు. ఇంకది మీరు బ్యూటీషియన్ కాబట్టి మీకు అది బాగా మంచి మేకప్ అనే పదం బాగా పట్టున్నారు. వెరీ నైస్. చూడండి కొటేషన్ చూడండి అంత బాగా చెప్పారు ఆవిడ. హ్యాపీనెస్ విత్ మేకప్. ఎక్సలెంట్. ఆ మేకప్ ఎప్పుడు వేసుకుని ఉండాలి మనం. యా నైస్ నైస్ నైస్. గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ ఇంకా చెప్తారా కొటేషన్స్? ఇవేనా ఉపయోగపడేవి మా అందరికి? అదొకటే సార్, బాగా గుర్తుపోయింది అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకా జ్యోతి, ఆర్ యూ బిజీ టుడే? మాట్లాడలేదు. సుజాత రాలేదు. చెప్పమ్మా. సార్ ఏం లేవు సార్ కామెంట్. చెప్పడానికి. కామెంట్. కామెంటా? సార్ ఐ హ్యాడ్ వన్ క్వశ్చన్ సార్. తల్లిగా మేము ఇంకా అడగలా. ఓకే, మైక్ ఆఫ్ చేయండి కదా, జ్యోతి మాట్లాడుతుందా? నాకైతే ఏమనిపించింది అంటే సార్, ఇప్పటి నుంచే అవన్నీ ఫాలో చేసేయాలని అనిపించింది. చూడాలి సార్. నోరు బెగటలేదేమో అంటారు అనుకున్నా. అలా అన్నమాట. అన్ని మంచి విషయాలు ఒకేసారి వినేసరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు సార్. నైస్. గుడ్. పాట పాడడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ సార్ నేను పాట పాడలేను సార్, ఓన్లీ ఇంట్లో వరకే సార్, బయట పాడలేదు. అదిగో అదిగో మీ అందరం ఇంట్లో ఉన్నామ్మా. ఇంట్లో అంటే అదేదో ఎలా అనుకుంటే ఇప్పుడు కోయిలు కోస్తుంది, ఘంటసాల పాడాడు, సుబ్రహ్మణ్యం పాడాడు, సుశీల్ పాడింది అంటే సార్ అందరూ అక్కడ ఉండాలి కదా, ఆఫ్ చేసుకుని పరిగెట్టకుండా ఉండాలి కదా సార్. ఇందాక చెప్పేది అది. ఇతరుల గురించి ఆలోచించుకో, నీ గొంతు సవరించు. విన్నవాళ్ళు ఉంటాడు లేదా కొంచెం మూసుకున్న మూసుకుంటారు. వాళ్ళ గురించి నీ ఆలోచన అక్కడే తప్పని చెప్పేది. నేను ఎందుకు ఇప్పుడు నిన్ను మాట్లాడమని చెప్పాను? ఎస్, ఐ నో యూ. అందుకే నేను ఎవరైతే పేరు పెట్టి మాట్లాడుతున్నానో, ఎవరినైతే పిలుస్తున్నానో దాని వెనక చాలా అర్థాలు ఉంటాయి. మీకు అర్థం కాదు అది. నేను ఎందుకు కొంతమందిని పిన్ పాయింటెడ్ గా మాట్లాడుతుంది తెలుసు. దాని వెనకాల ఎంత అర్థం ఉంటుందంటే మీకు అది నాలోకి దూరితే అర్థం అవుద్ది అంతే. మీకు ఎందుకు కొంతమంది పద్మావతి గారి పేరు చెప్పాను, నళిని పేరు చెప్తా ఉంటాను. ఎందుకు చెప్తా ఉంటాను? సుజాత పేరు చెప్తా ఉంటాను. ఎందుకు? ఎస్, దెర్ ఇస్ ఏ డీప్ అండర్స్టాండింగ్ ఉంది దాని వెనకాల. అందుకని నీకు కూడా చెప్పేది అదే, రెడీగా ఉండి పాట పాడ్డాను. యా నెక్స్ట్. నన్ను ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. ఏమండి ఇప్పుడు మాట్లాడమని మాట్లాడరాడా? చెప్పండి. ఒక నిమిషం సార్. సార్ ఇట్లా మంచి చెడు ఎలా ఉంటుందో సంతోషం దుఃఖం కూడా అలాగే ఉంటది కదా. కదా నేను చెప్పలేదు బాబు. కదా అంటే నన్ను ఇన్వాల్వ్ చేస్తారని దాంట్లో మీరు ఏమన్నా ఉంటే చెప్పండి. నేను చెప్తే మీరు ఇలా చెప్పారు కాబట్టి మీరు ఇలా అంటున్నాను అన్నాడు. అందుకు కదా అంటే మన ఇద్దరం ఒకటే అనుకుంటారు అందరు. నాకు తెలియదు మీ సంగతి. చెప్పండి. నెక్స్ట్ ఎనీథింగ్ ఎనీబడి? సార్ ఇప్పుడు ఓవర్ థింకింగ్. ఒక్క నిమిషం. మీరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడద్దు, అనుకుంటే మాట్లాడండి. రెండుకి చాలా తేడా ఉంది. ఏదో మాట్లాడాలి కాబట్టి అడిగాడు కాబట్టి మాట్లాడద్దు. ఏమీ లేదు, ఎస్ వదిలేసండి. మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడండి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడద్దు. ఓకే సార్. నెక్స్ట్ ఎనీథింగ్? సార్ మీరు అవాయిడ్ ఆర్గ్యుమెంట్ అని అన్నారు కదా సార్. yes exactly. అంటే దానికి నేను చిన్న ఎగ్జాంపుల్. ఇద్దరు ఫ్రెండ్స్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఫ్రెండ్ ఆర్గ్యుమెంట్ లో గెలిస్తే మనకి బాధ,
మనము పిలిచామనుకోండి మంచి ఫ్రెండ్ని మిస్ చేసుకుంటాం. యాక్చువల్ గా నేను అది కూడా ఉంది. యాక్చువల్ నేను రెడీ చేసిన దాంట్లో మరి ఎందుకు వాళ్ళు రాలేదు నాకు అర్థం కాలేదు. ఇది కూడా చేశాను నేను ఇవాళ. కరెక్ట్, వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ రైట్. కరెక్ట్. సో నాకు అందుకు ఆర్గ్యుమెంట్, అవాయిడ్ ఆర్గ్యుమెంట్ అనే స్లోగన్ చాలా నచ్చింది సార్. అవును, రియల్. నేను ఇంచుమించు చాలా తయారు చేశాను. నేను పీపీటీ కింద మార్చేటప్పుడు కొన్ని మిస్ అయినాయి. Yes, sir. మీరు చెప్పింది కూడా ఉంది. మీరు చెప్పింది కూడా దాంట్లో పాయింట్ ఉంది. ఏంటంటే సేమ్ మీరు చెప్పింది. ఎస్ సార్. రెండు, ఇంకొకటి హ్యాపీనెస్ అనే దానికి ఎగ్జాంపుల్. చిన్నపిల్లలు అయితే రోజులో పెద్దవాళ్ళు రోజులో 16 to 17 టైమ్స్ స్మైల్ చేస్తారు. అది కూడా అమ్మో, ఏంటి అంత ఉందా మీకు? పెద్ద 16 సార్లు అవుతున్నారా? చిన్నపిల్లలు అయితే 300. 16 సార్లు. 2 సార్లు, ఒకసారి నవ్వితే చాలా గొప్ప. ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో అమ్మో, మీరు 16 సార్లు అయితే చాలా ఎక్కువ. 400 టైమ్స్ స్మైల్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే స్మైల్ అనేది చాలా తక్కువ అని ఒక మోటివేషనల్ స్పీచ్ లో విన్నాను. అది ఎంతవరకు నిజం? ఓకే, నేను చాలా సార్లు మీరు ఇంతకుముందు చాలా సార్లు హ్యాపీనెస్ గురించి మాట్లాడాను. ఇది సేమ్ ఒకసారి ఒక కంపెనీలో ఒక కంపెనీ వెళ్ళి ఒక నాలంటూ నవ్వడం పట్టుకుని, బాబు మా వాళ్ళందరూ ఎప్పుడు అలా లాంగ్ ఫేస్ వేసుకుని ఎవడో మాట్లాడట్లేదు, ఎవడో నవ్వట్లా, ఎవడో సుఖ సంతోషం మర్చిపోయారు, పిల్లని అందరినీ మర్చిపోయారు, ఈ ఆఫీస్ పని చేయట్లేదు, ఇంటి దగ్గర పని చేయట్లేదు, ఇలా అయిపోయిందని మా జీవితం అని బాధపడతానని చెప్తే ఆయన వచ్చి ఏం అవసరం లేదని చెప్పేసి అందరూ రెడీగా ఉన్నారా అన్నాడు. రెడీగా ఉన్నారు. ఇద్దరు పెన్ ఉందా అని అడిగాడు. పెన్ ఉందన్నాడు. ఓకే, చూపించారు. ఓకే, అందరూ ఇలా పెట్టుకోండి అన్నాడు. కాబట్టి ఇలా పెట్టుకున్న రోజుకి 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ చేయండి అన్నాడు. తర్వాత నిజంగా అందరూ కూడా ఆనందంగా తయారయ్యారు. ఎందుకు చెప్పండి ఎవరైనా? సైటోకైనిన్ హార్మోన్ సిక్రీషన్ ప్రాపర్ గా జరుగుతుంది. ఎందుకు? బ్రెయిన్ ఎగ్జాక్ట్లీ. నీ ఫేషియల్ మజిల్స్ ఎప్పుడైతే అంటారు కదా, ఏ స్మైల్ ఇస్ ఎ కర్వ్ which straightens your దాన్ని ఏమంటారు, నీ బాధను తగ్గించేసి కర్వ్ అంటాడు కదా. అందుకని ఎప్పుడైతే పెదవులు స్మైల్ లాగా వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్ మీ బ్రెయిన్ అనుకుంటుందంట వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది అనుకుంటుందంట. కానీ మీరు హ్యాపీగా అయినా సరే ఒక ఎక్సర్సైజ్ లా చేసేసారు అనుకోండి రోజు, మీ బ్రెయిన్ లో ఓకే ఈ బాడీ హ్యాపీగా ఉంది, బాడీ హ్యాపీగా ఉంది, బాడీ హ్యాపీగా ఉంది. బ్రెయిన్ లో కూడా హ్యాపీనెస్ సంబంధించినటువంటి హ్యాపీ హార్మోన్స్ అంటారు. హ్యాపీ హార్మోన్స్ 5 హార్మోన్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిటోసిన్ దగ్గర నుంచి, సెరోటోనిన్ దగ్గర నుంచి, మెలటోనిన్ దగ్గర నుంచి, ఓకే, ఇవన్నీ కూడా ఎండార్ఫిన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అయిపోతే మీరు హ్యాపీగా ఉంటారు. మీ శరీరం లోపల అంతా కూడా ఇడు హ్యాపీగా ఉన్నాడు, ఇడు హ్యాపీగా ఉన్నాడు, ఇడు హ్యాపీగా ఉన్నాడు అని మొత్తం అంతా హ్యాపీగా ఉంటుంది. లేదంటే మీరు లాంగ్ ఫేస్ వేసిన ఎప్పుడు ఇలా చేతులు వేసుకొచ్చున్నారు అనుకోండి, వీడు హ్యాపీగా లేడు కాబట్టి మనం బతికితే మనకి వీడి పెట్టేది లేదు, చేసేది లేదు అని చెప్పేసి అలా జీవితాంతం అలాగే మన శరీరం అంతా మెల్లగా కృషించిపోతుంది. అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా 30 ఏళ్ళకి సంసారం అంటే అర్థమైంది కదా, భార్యాభర్తల మధ్య సంబంధాలు ఉండవు. 40 ఏళ్ళ తర్వాత జీవితం మీద ఆసక్తి ఉండదు. 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఉండకపోవచ్చు, ఇంకా తెలుసు. సో ఇది మాత్రం గుర్తుపెట్టు. ట్రై టు స్మైల్ ఆర్ అట్లీస్ట్ ఫేక్ స్మైల్. ఫేక్ ద స్మైల్. దిస్ ఇస్ కాల్డ్ ఫేకింగ్ ద స్మైల్. సో ఇట్లా కూడా మీరు ఆనందంగా ఉన్నట్టుగానే నటించు. సో కాబట్టి అమ్మా మీరు 16 సార్లు అవుతుందని నాకు చాలా ఆనందంగా ఉంది. రోజా గారు మీరు 16 సార్లు కాదు, 4 సార్లు నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లైక్ సరదాగా జోక్స్, కార్టూన్స్, సంథింగ్ లైక్ మీమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ సరదాగా తీసుకోండి. కుంభమేళ, భక్తి ఇవన్నీ మీలో భయాన్ని క్రియేట్ చేస్తాయి. నేను చెప్తున్నా జ్యోతి. పాపి అమ్మాయి రేపు వెళ్తుంది కుంభమేళ, కరెక్ట్ శివరాత్రి. వింటున్నా సార్, మొత్తం నన్ను మొత్తం ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకునేలా చేస్తున్నారు సార్ మీరు. ఆ శివరాత్రి రోజు వెళ్తుందంట, లాస్ట్ రోజు. మామూలుగానే అక్కడ మామూలుగా లేదు, అక్కడ
పాపం మీ ఉప ముఖ్యమంత్రి గారే పాపం వచ్చి హాస్పిటల్ బెడ్ పడుకున్నాడు. మరి మీ ఫేవరెట్ హీరో, మరి నువ్వేం చేస్తావు? పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తావు? నేను చూస్తాను, చెప్తా. సో అమ్మవారు ఉంది సార్, నాకు పర్వాలేదు. అమ్మవారు అంటే ఇంటి దగ్గర నేను లోపల ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏంటన్నాను. సార్ మీతో ముందు ఫస్ట్ మాట్లాడి నేను డిసైడ్ అవ్వాల్సింది సార్. డిసైడ్ అయ్యాక చెప్పాను. నన్ను ఎంకరేజ్ చేసి పంపించండి సార్, ప్లీజ్ సార్. మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయేటట్టు. నువ్వు చెప్పావు, నా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పేషెంట్ యోగా చెప్పొచ్చు అంటే అర్జెంట్ దూకయ్యమ్మా అన్న చెప్పాను. అది కరెక్ట్. నిన్ను యాక్టివ్ చేయాలంటే అలా చేయాలి. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తానంటే సరే, కానీ నేనేం కాదు. ఏవో సెంటిమెంట్స్ సార్, చిన్న చిన్న సెంటిమెంట్స్. అది ఇందా చెప్పాను కదా, హ్యూమన్ బీయింగ్స్ ఆల్ ఎమోషనల్ క్రీచర్స్ ఆఫ్ ఎమోషన్. ఎమోషన్ ఆడుకోవాలి అంతే. మనం అలాగే ఆడుకుంటాను. మన మీద నెత్తిన దొక్కే వాళ్ళందరూ మన ఎమోషన్ మీద ఆడుకుంటాం. జాగ్రత్తగా బీ కేర్ఫుల్. అంటే కేర్ఫుల్ అంటే నేనేమి ఎవరి మాట వినొద్దని చెప్పట్లా, విని దాని వెనకాల అర్థాలు ఎంతో కిలోమీటర్ వెనకాల ఆలోచించాలి. దీని వెనకాల ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి. అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ సార్. వచ్చారా మీరు? రాలేదే ఎంత అనుకున్న ఎప్పుడు వచ్చారంటే ఈ వచ్చేది ముందు వస్తే నేను కాస్త నోరు మూసుకుంటాను. నేను నోరు మూసుకుంటేవాడు కదా ఎంత మాట్లాడుకున్నా అని చెప్పేసి. ఎనీవే, కాబట్టి రోజా గారు 16 సార్లు నవ్వుతున్నారంట, జాగ్రత్త చూడండి. కాదు సార్, సర్వేలో తేలింది. సో కాబట్టి 16 సార్లు రోజు కంటే కాదండి, గంటకు 16 సార్లు నవ్వడానికి ట్రై చేయండి. అందరూ 14 సార్లు శ్వాస తీసుకుంటాం కదా నిమిషానికి, కనీసం గంటకి 16 సార్లు నవ్వడానికి ట్రై చేయండి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అట్లీస్ట్ ఫేక్ యువర్ స్మైల్, యూ విల్ బి మోర్ హ్యాపీ. యా, నెక్స్ట్ ఏంటండి? ఇంకా ఇంకేమన్నా సార్? వేరే జ్యువెలరీ ఆర్ నాట్, బట్ వేరే స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అని చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకొని అదే స్మైల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాము. అంటే ఎవరైనా శత్రువు వచ్చినా కూడా వాళ్ళు కంపల్సరీగా నవ్వాల్సిందే చూసి మనది. అట్లా ఉన్న దాంట్లో నాకేంటంటే ఒక కడుపులో ఒక భయం అనేది, చాలా ఫియర్ చాలా ఉంటుంది సార్. అది పోగొట్టుకోవడానికి ఎలా అనేది మీరే చెప్పారు కదా, జ్యువెలరీ వేసేసుకోండి. సార్ అది ఉన్నా కూడా నాకు కదా బయటికి అలాగే ఉంటాను, కానీ లోపల మాత్రం భయం తన్నుకొస్తుంది సార్ బాగా. రేసుగుర్రంలో శృతి హాసన్ అన్నమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే అది మనం అనుకున్నంత చెప్పారు ఇందాక, మనం అనుకున్నంత ఈజీగా అవతల మారు. మనం మారడానికి ట్రై చేయాలి. మారడానికి ఏమి మార్గం వెతుక్కోవడానికి, హ్యాపీగా ఉండడానికి ముందు నేను చెప్పాను కదా, ముందు ఎనీ సిచ్యువేషన్ ఇది ఎంతవరకు తీసుకో. భయం అన్నారు, ఆ భయం ఎంతవరకు తీసుకెళ్తుంది? మనం చంపేస్తుందా చెప్పండి? ఎవడైనా వచ్చి అప్పుడు వచ్చి కత్తి పెట్టుకొని పొడి చంపేస్తాడా? చంపరు కదా ఆ భయం. అది కాకపోతే ఏ భయం అన్నా ఓకే, అంతే. ఒకటే తీసుకోండి, ప్రాణం పోద్దా, ఉరిశిక్ష రెండే పోయిందా, వదిలేసండి. ఇంకా హ్యాపీగా పోయేదేదో పోయిందని. అలా కాకుండా ఇంకేదైనా సరే భయాన్ని చంపండి. ఇందా చెప్పాను కదా, ఆ కత్తి తీసుకుని మన గల్లాగా ఆ భయాన్ని చంపడానికి ట్రై చేయండి. ఆల్ ద వర్క్ యూ హ్యావ్ టు డూ ఈస్ కీప్ ఆర్ సంథింగ్ లైక్ స్లై యువర్ ఎనిమీ, దట్ ఈస్ ఫియర్. ఎనిమీ అంటే నన్ను మీ ఎదురుకుండా ఉన్న వాళ్ళగా. ఎనిమీ అంటే వాళ్ళు కాదు, మీ లోపల ఉన్న భయమే మీ ఎనిమీ. దాన్ని చంపేయండి ఫస్ట్, అంతే. ఎస్, డాక్టర్ గారండి, నేను అరుణ. డాక్టర్ గారండి, చెప్పండి. మీరు అంటే ఎవరమ్మా? అరుణ గారు అంటే ఎవరు? నేనండి పాపారావు గారితో వచ్చానండి. నేను పాపారావు గురూజీతో వచ్చాను ఒకసారి. మీరు కూడా మేము గుంటూరు అదే షాదీఖానా దగ్గరికి వచ్చాము. మేము యాక్చువల్గా మాది గుంటూరు అయినా మేము ప్రకాశం జిల్లాలో జాబ్ చేస్తున్నాము. మా వారు ఒంగోలు అండి, జాబు ఈడిగా చేస్తున్నారు. అందుకని నాకు ఎక్కువ ఫెసిలిటీ లేదు మీ అంటే ప్రోగ్రామ్స్ రావడానికి. ఇప్పుడు ఒక మేడం చెప్పారు కదండి భయం అని, నాకు కూడా భయం అండి. అదే అన్నాను, దేని గురించి భయం?
నేనిప్పుడు ఆ మేడంని అడగాలనుకున్నాను. దేనికోసం భయం అనేది వస్తుందో ఇప్పుడు నా విషయం నేను చెప్తానండి. ఇప్పుడు ఎప్పుడ ఇ ఇ జరిగిపోయిన విషయాలున్నాయి గదండీ! అంటే మీరు చెప్తారు గతం గతః ప్రెజెంట్ ఈజ్ మనది If పాస్ట్ అట్లా if అన్నారు గదండీ! కరెక్టే. కానీ ఆ ఫియర్ అనేది జరిగిపోయినాయి అవమానాలు, బాధలు కొన్ని ఉన్నాయి. మనిషి అనేది అట్లనే వస్తాడు గదండీ! అవి మళ్ళీ ఎదురవుతాయేమో, మళ్ళీ మనం మేము ఫేస్ చేయటం ఒక రకమైతే, నలుగురు నవ్వుతారేమో, బాగైంది వీళ్ళకి, ఇలా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు చుట్టుపక్కల ప్రపంచం ఎలా ఉందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ ఆ ఫీల్ నాకనేది వచ్చినప్పుడు ఒంట్లో లోపల చెమటలొచ్చేస్తాయండి. చెమటలొచ్చేస్తాయి. ఆ ఫియర్ కొంచెం ఎంతసేపంటే 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు, 7 నిమిషాలు ఆ చెమట అలా ఉంటుందండి. తర్వాత అది స్లోగా తగ్గుతుందండి. ఇదేమన్నా జబ్బా? లేకపోతే ఇది అసలు కరెక్టేనా? అసలు ఏంటో ఒక్కొక్కసారి నాకు అర్థం కాదండి డాక్టర్ గారండి. గుడ్, నైస్. కరుణ గారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు క్లాసెస్కి, రెగ్యులర్ క్లాసెస్కి? రెగ్యులర్ క్లాసెస్‌కి నాకు అవైలబుల్ లేదండి నేను. అంటే మీ మీటింగ్స్ వింటుంటా. అంటే ఒక్కసారొచ్చాను గురువుగారితోటి. తను బాగా ఇదైపోయారు. అంటే పొన్నూరండి ఆయన. మన మల్లికార్జున్ గారికి బాగా తెలుసనమాట. ఆయన నన్ను గ్రూప్‌లో జాయిన్ చేశారు. అయితే మేము జాబ్ పర్పస్ ప్రకాశం జిల్లాలో ఉంటామండి. దర్శిలో ఉంటాము. నేను చాలా ఆశపడ్డానండి క్లాసెస్‌కి రావాలని గుంటూరు. కానీ నేను ఉసిలిపాటు చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు మేడం చెప్పారు. నాకెందుకో నాది కూడా ఇదే ప్రాబ్లమ్ గదా అనిపిచ్చింది. నేను తొందరగా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతానండి. నాకిది జబ్బా ఏమన్నా? అదండి నా ప్రాబ్లమ్. ఓకే, నైస్, వెరీ నైస్. సో ఓకే, అరుణ గారు కాదు, కరుణ గారు ఇది జబ్బు కాదు. అరుణనేనండి. అరుణ. ఓకే. సో యెస్. ఇది జబ్బు అయితే కాదు. ఇది జబ్బు అయితే కాదు. ప్రస్తుతానికి జబ్బు అయితే కాదు. ఫ్యూచర్‌లో జబ్బులో తీసుకెళ్తుందేమో ఇప్పుడు చెప్పలేం గానీ, బట్ మీకున్నది ఏంటంటే మీలో ఎమోషన్స్‌ని ఫ్లేర్ అప్ చేసేటటువంటి బాహ్య కారణాలు. బాహ్య కారణాలంటే స్టిమ్యులస్ బయటవి. అవి స్టిమ్యులస్ అంటే బయట ఇప్పుడు ఉదాహరణకి దోమ కుట్టింది. దోమ కుడితే మనం వెంటనే చేతుడు ఎలా చంపడమో లేదంటే ఏదో చేస్తాం. కొట్టడమో ఏదో చేస్తాం. సో అట్లాగా ఏంటంటే ఈ దోమ లాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా మీ శరీరం లోపలికి రకరకాల మీరు ఇందాక చెప్పారు. వెన్నులోంచి చలి రావడం, గుండె దడగా ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీ బాడీ రియాక్ట్ అవుతుంది. దేనికి రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు దోమ కుడితే మనకి నొప్పే వస్తుంది తప్పించి, కానీ మనకి దోమ కుడితే మలేరియా వస్తుందో, ఫైలేరియా వస్తుందో ఈ భయంతోటి మనం దోమని చంపేస్తాం. అదంతా దోమ వాడకుండా చంపేస్తాం. ఇదంతా భయమే. కేవలం భయం అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఈ భయం అనేది ఎంతవరకు నిజం అని చూస్తే, భయం అనేది మీకు ఇప్పుడు కలిగింది కాదు. గుర్తుపెట్టుకోండి. అవునండి. భయం అనేది మీ చిన్నప్పుడు వెన్ యు ఆర్ ఏజ్ ఆఫ్ 6 to 10, 12 ఆ ఇయర్స్‌లో మీ చిన్నతనంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీలో ఇలా భయాన్ని క్రియేట్ అనేది చిన్నప్పుడే మీ డిఎన్ఏలోకి వెళ్ళిపోయినాయి. లేదు, మీరు తల్లి గర్భంలో ఉండగానే మీరు పెద్దమ్మాయా మీ ఇంట్లో? అవునండి. ఎగ్జాక్ట్‌లీ, సరిపోయింది. సో సాధారణంగా ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఎ మదర్ ఈస్ మోర్ ప్రోన్ టు స్ట్రెస్. ఎందుకంటే ఆ తల్లి అప్పుడే 16 ఏళ్ళకో, 17 ఏళ్ళకో, 18 ఏళ్ళకో, 20 ఏళ్ళకో కన్సీవ్ అయిన తర్వాత తనకు అర్థం కాదు కడుపులో ఏదో పెరుగుతుంది. ఆఫ్‌కోర్స్ ఈ రోజుల్లో అయితే ఉంచుకోవాలా, తీసుకోవాలా ఈ ఆలోచన వస్తాయి. అప్పట్లో మీ వయసు ఎంత అన్నారు? 56 అండి ఇప్పుడు. 56 అని ఆ వయసులో ఈ అబార్షన్స్ అవి లేవు కాబట్టి, సో ఎలా పెరుగుతుంది, ఎలా వస్తుంది, ఇలా తన్నడం ఇయన్నీ తనకి ఫస్ట్ చైల్డ్ కాబట్టి మదర్‌కి ఏంటంటే ఆటోమేటిక్‌గా ఒక రకమైనటువంటి భయం,
అందులో అత్తగారింట్లో ఉండడం, పెళ్ళి అవ్వడం. సో భర్తతో అదే ఫస్ట్ కన్సెప్షన్ కాబట్టి చాలా ఆందోళన చెందుతుంది అమ్మ చెందిన ఆందోళన అంతా కూడా మీలోకి వచ్చేస్తుంది, చైల్డ్లోకి వచ్చేస్తుంది. ఆ చైల్డ్ అందులోనూ కూడా అప్పట్లో మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, సిజేరియన్స్ అప్పట్లో లేవు. కాబట్టి నార్మల్ డెలివరీ అయ్యే టైంలో కూడా ఆ శిశువు చాలా, తల్లితో పాటు శిశువు కూడా ఇబ్బంది పడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ లోపల గర్భంలో ఉన్న శిశువులో కూడా ఈ రకమైనటువంటి ఆందోళన అనేది బిగినింగ్ నుంచి ఉంటుంది. అందుకని ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఎనీ ఫస్ట్ చైల్డ్ ఇస్ మోర్ ప్రోన్ టు స్ట్రెస్. మీరు జాగ్రత్తగా ఆఖరి పిల్లడికి స్ట్రెస్ ఉండదు, ఆఖరి పిల్లడు చాలా ధైర్యంగా ఉంటారు. మొట్టమొదటి పిల్లలకి భయపడుతూ ఉంటారు. సో అది ఒక రీజన్ అయి ఉండాలి, లేదా చిన్నప్పుడు మీలో జరిగిన సంఘటనలు అయి ఉండాలి, సహజంగా మీరు సెన్సిటివ్ అయి ఉండాలి. ఈ 3 మీకు భయానికి కారణాలు అవుతాయి. కాబట్టి వెనక్కి వెళ్ళి ఒకసారి మీరు అన్నీ వేసుకుంటే ఏమి లేదు. ఒకసారి భయం పోవాలంటే ఒకటి చూసుకోండి. నేను ఒక చిన్న సూత్రం చెప్తే వాళ్ళ, మీరు పుస్తకం తీసుకోండి, డైరెక్ట్గా ఒక బుక్ తీసుకోండి, ఒక పుస్తకం తీసుకుని పెన్ తీసుకుని రాసుకోండి. మీకు ఏంటి భయం ఏంటి, దేని గురించి భయం రాసుకోండి. 1, 2 భయం ఏంటి రాసుకోండి, 3 భయం ఏంటి రాసుకోండి, 4 ఏంటి, 100 ఉంటే 100 రాసేసుకోండి. 10 పేజీలు రాయండి, 10 పేజీలు రాసి పక్కన పెట్టేసి ఒక 2 వారాల తర్వాత ఇది తీయండి, మళ్ళీ తీయండి. 2 వారాల తర్వాత మళ్ళీ తీయండి. నా ఫస్ట్ భయం ఏంటి, ఇది ఇప్పుడు ఉందా లేదా చూడండి. డెఫినెట్ గా ఉండదు. మీ 100 భయాల్లో సగం భయాలు 15 రోజుల తర్వాత ఉండవు. 6 నెలలు పోయిన తర్వాత ఈ 100 భయాలు అసలు మీకు అది భయమే కాదనిపిస్తుంది. తర్వాత నేను దీని గురించి ఇంత భయపడ్డానా, నేనైనా ఎంత భయపడ్డాను అని మీకే అనిపిస్తుంది. కాబట్టి రైటింగ్ డౌన్, జర్నలింగ్ అంటారు. రైటింగ్ డౌన్ ఎవ్రీ ఫియర్. మీ మనసులో ఉన్నదంతా పుస్తకం మీద పెట్టండి, పేపర్ మీద పెట్టండి. 15 రోజులకు ఒకసారి తిరిగేయండి. మీ పిచ్చిదాన్ని మీకే అర్థం అవుతుంది. అంటే పిచ్చిదాన్ని అంటే ఎంత పిచ్చి ఆలోచనలో నేను భయపడితే, ఎంత పిచ్చిదాన్నా నేను, ఎంత అమాయకురాలన్నా మీకే అనిపిస్తుంది. ఈ ఒక్క పని చేసి చూడండి. ఒక 20 రోజులు, ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నాతో మాట్లాడండి. సేమ్ ఇదే మీటింగ్ లో రండి, సోహం టాక్ సండేకి 11 o'clock మీరు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనండి. మీరు థర్డ్ పాయింట్ చెప్పారు చూడండి, సెన్సిటివ్ అనేది, అది చాలా కరెక్ట్ అండి. అమ్మ గర్భంలో ఏముందో నాకు తెలియదు. చిన్నప్పుడు నేను చాలా గారాబంగా పెంచారండి అమ్మమ్మ, తాతయ్య. ఇప్పుడు వాళ్ళని తలుచుకొని ఏడుస్తుంటా నేను. మా అమ్మమ్మని తలుచుకొని, మా తాతయ్యని తలుచుకొని, అమ్మని తలుచుకొని ఏడుస్తున్నా. ఇదే మెంటాలిటీ నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ రాసుకోండి, బుక్ లో రాసుకోండి. మీకు 15 days కే మంచి రిజల్ట్ వస్తుంది. ఏం కంగారు. థ్యాంక్ యూ అండి. ఎస్ ప్లీజ్. 1 గంట అయింది సార్. ముందు చంద్ర లేదంటే కరుణ గారి బాధ పోగొడదాం. ఎస్ నైస్. చెప్పండి పాట పాడతారు. సౌండ్ వస్తుంది. 1 గంట. చర్చ్ కాదు, మసీద్. ఎవరు చెప్తా సుధాకర్ గారు సార్. అదే చూస్తున్నాను, ఎక్కడ పేరు కనిపిస్తుందని. సుధాకర్ పాడండి. కరుణ గారి పాట జాగ్రత్తగా వినండి. ఓకేనండి. ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం. కష్టం వస్తే బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది. మంచైనా చెడ్డైనా పంచుకోను నేలైనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా. ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, గుండెల్లో శివుడు తిరిగే కలత కథలు, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. కోకిలల కుటుంబంలో చెడబుట్టిన కాకిని అని, అయిన వాళ్ళు వెలివేస్తే అయినా నేనే కాకిని, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. పాత బాట మారాలని చెప్పడమే నా నేరం, గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం, వసంతాల అందం విరబూసే ఆనందం, తేట తేనె పాట పంచవన్నెల విరితోట, వసంతాల అందం విరబూసే ఆనందం, తేట తేనె పాట పంచవన్నెల విరితోట, బతుకు పుస్తకంలో ఇది ఒకటే నా పుట, మనిషి నడుచుదారుల్లో లేదా ఏ ముళ్ళ బాట, మనిషి నడుచుదారులలో లేదా ఏ ముళ్ళ బాట, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతమొకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం, నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు, కంటి నీటి కుంభ వృష్టి జడిలో ఇంకొకడు, మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు, వీరి గొంతులోన కేక వెనుక ఉన్నదే రాగం, అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం అని అడిగిన నా ప్రశ్నకు అలిగినత్త కోకిల, కళ్ళు ఉన్న కబోదిల, చెవులు ఉన్న బదిరుడిల, నూతిలోని కప్పల, బతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ కరువాయను నా స్థానం, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. అసహాయతలో దడ్డరలాడే హృదయ మృదంగధ్వానం, నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం, ఎరాడి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బిడారు, దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్థ జీవన స్వరాలు, నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలవనీయకున్నాయి, ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచేయాలి, జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే హద్దనుకుంటూ, కలలో జీవించను నేను, కలవరింత కోరను నేను, నేను సైతం విశ్వవీణకు తంతినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతు కవిచ్చి మోస్తాను, నేను సైతం ప్రపంచాజ్యపు తెల్ల రేఖై పల్లవిస్తాను, నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను, నేను సైతం బ్రతుకు బాటకు గొంతు కలిపేను, సకల జగతిని శాశ్వతంగా వసంతం వరించుదాకా, ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా, పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను, పాత పాటను పాడలేను కొత్త పాటను వీడిపోను, నేను సైతం. Excellent. Very good. Very nice. Thank you, sir. థ్యాంక్ యూ అండి. Very థ్యాంక్ యూ. nice song. Very nice. బాగా పాడారు సార్. Thank you అండి. అర్థాలని చూసుకోండి అరుణ గారు, అర్థాలు తీసుకుని జాగ్రత్తగా వాటిని మళ్ళీ వినండి, పాట వింటే మీకే అర్థం అవుతుంది. మంచి ఇలాగా మన ఎమోషన్స్ ని ఇచ్చేసేటటువంటి, ముఖ్యంగా ధైర్యాన్ని ఎమోషన్స్ ని ఫ్లేర్ అప్ చేసేటటువంటి సాంగ్స్ వినండి, మంచిది. ఓకే, పుస్తకాలు చదవండి, మరీ మంచిది. ఎస్ జ్యోతి, అరే రెడీ? ఇంకా డాక్టర్ గారండి, చెప్పండి. ఇంతకు ముందు నేను భయస్తురాల్ని కాదండి, జెంట్స్ కొట్టానండి నేను. హైదరాబాద్ లో డబల్ డక్కర్ లో ఒక అతన్ని కొట్టాను. నాన్నగారు వాళ్ళ ఇంటికి వస్తుంటే బస్సులో
9 గంటలప్పుడు ఒక బస్సులో ఒక అతను కొట్టాను. దర్శిలో మేము ఉంటున్న ప్లేస్ లో ఒక అతన్ని కొట్టాను. అంటే ధైర్యం విషయం ఎందుకు నేను ఇలా అయిపోయాను అని నాకు ఒక్కోసారి మనోపాజ్ ఎప్పుడైతే నాకు స్టార్ట్ అయిందోనండి, అప్పుడు నాలో ఏం జరిగిందో నాకు తెలియలా. అంటే సెన్సిటివే కాదంటలేదండి. ప్రేమకి బాగా ఇది అడాప్ట్ అవుతానండి నేను. అసలు నాకేం జరుగుతుందో నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. నో ఇష్యూ, నేను చెప్పాను రాసేసుకోండి. నాకు పేపర్ మీద పెట్టండి, ఇదంతా పేపర్ మీద పెడితే ఓకే చాలా క్లియర్ గా అర్థమైపోయి ఏ పెద్ద మంచి సజెషన్ విషయం. ఇచ్చారండి, మంచి సజెషన్ ఇచ్చారండి డాక్టర్ గారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి. ఏం పర్వాలేదు. ఓకే జ్యోతి, మేడం గారు నమస్తే అండి. అరుణ గారు చెప్పండి ఇది మేడం. చెప్పండి సార్. మేడం మరి ఏం లేదు, ఇప్పుడు ఒక 1 year బిఫోర్ మా నాన్నగారు చనిపోయారండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా నాన్నగారు చనిపోయిన వెంటనే ఎవరిని పిలవాలి, ఏం చేయాలని ఆలోచించాను. సేమ్ మాతో పుట్టిన మా అక్క మా నాన్న తీసుకెళ్లే వరకు ఏడుస్తూనే ఉంది. మా నాన్న అది చేసాడు, మా నాన్న ఇది చేసాడు, ఏడుస్తూనే ఉంది. అంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఫ్రమ్ ఉమెన్ అని సార్ ఆల్రెడీ క్లాస్ చెప్పారు ముందు. అంటే సేమ్ మనకి ఇలాగే డేల్ కార్నెగీ చెప్పినట్లు ఆ బుక్ గురించి ఆ బుక్ చదవను మేడం. అంటే ఒక సిచ్యువేషన్ కి మెన్ ఒకలాగా రియాక్ట్ అవుతారు, అంటే రెస్పాండ్ అవుతారు, ఉమెన్ వేరేగా. అవునండి, అవును. కాబట్టి ఇది కామన్ మేడం, ఇంకో ఏం పర్వాలేదు. సార్ క్లాసులు రోజు ఆన్లైన్ లో జరుగుతూనే ఉంటాను డైలీ. మనకు ఇంకా ఎవరు లేరని కాదు, ఉంటారు. యోగా చేయండి, ప్రాణాయామ చేయండి, మెడిటేషన్ క్లాసులు ఉన్నాయి, అన్ని మనకు అంటే సర్వరావు గారి అన్ని ఆల్ ఇన్ వన్ గైడ్ మనకు ఉంది మేడం. దానికి గురువు అంటే మళ్ళీ నో అంటారు, కాబట్టి ఆల్ ఇన్ వన్ గైడ్ ఉందండి మన దగ్గర. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెనకాల వీళ్ళందరూ ఉన్నారండి ఈ ప్లాట్ఫామ్. ఓకే, నాకు చాలా ధైర్యంగా ఉందండి. ఎంతమంది ఉన్నారు మేము వెనకాల, అందరూ విన్నారు. ఓకేనండి, నేను కూడా ఉన్నాను సార్ ఆమె వెనకాల. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి. మీకు ఎప్పుడు మనసుకు బాధ కలిగిన నాకు ఫోన్ చేయండి, మాట్లాడతాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇదిగోండి సపోర్ట్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. ఓకేనండి, ఇది చాలండి మనిషికి, ఇంతకంటే ఏం కావాలి. సో కాబట్టి చిన్న క్యూరియాసిటీ సార్, వాళ్ళ ఫాదర్ ఎలైవా? అది ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడండి చెప్తాను. మీరు కనుక్కోండి సార్, నేను కాదు. నేను పర్సనల్ విషయాలు అడగలేదు, ఎందుకంటే పర్సనల్ విషయాలు ప్లాట్ఫామ్ మీద అడగకూడదు. ఆవిడ ప్లాట్ఫామ్ మీద చెప్పారు కాబట్టి నేను అప్పుడు చెప్తారండి, మనం అడగకూడదండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ ప్లాట్ఫామ్ వేరు, ఈ ప్లాట్ఫామ్ వేరు. అప్పుడు చెప్పారు, మనం వినాలి, మనం మన సపోర్ట్ అంటే చెప్పాలి. ఎందుకు తప్పించి ఆవిడ ఇప్పుడు మనం యూ షుడ్ నాట్ ఆస్క్ క్వశ్చన్స్ ఫస్ట్. ఇప్పుడు ఈ స్టేట్ లో ఎక్స్ప్రెస్ హర్ సెల్ఫ్. ఎప్పుడు కూడా ఏడుస్తారంటే ఆడనివ్వాలి, తెలుస్తుంది కదా, మాట్లాడాలంటే మాట్లాడనివ్వాలి. ఏమీ లేదు డాక్టర్ అండి, నాకు అన్ని ఉన్నాయండి. కారు, బంగ్లా, పిల్లలు, ఆస్తి, ప్రేమ. మా మామయ్య మేనమావనండి నేను చేసుకుంది. నాకు ఇంత కూడా నొప్పి లేకుండా చూస్తా. ఎందుకు గడుస్తారో నాకు అర్థం కావట్లేదు. సో చెప్పాను కదా, మీరు చెప్పినట్టు అన్ని అయ్యే ఆటోమేటిక్. మీ వెనకాల వేరే నారులు అందరూ బోడు మంది ఉన్నారు, వేరే నారీమణులు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరికి ఎవరు ఫోన్ చేసి మీరు మీతో మాట్లాడతారు, లేదా చంద్రశేఖర్ చెప్పండి పాట పాడతాడు. ఓకే, ఇంతమంది వెనకాల ఏం కంగారు పడకండి. జ్యోతి, జ్యోతి రెడీనా? మా వీరనారి చెప్పావు కదా నాకు. మీరు వినడానికి రెడీగా ఉన్నాను, పారిపోకుండా అంటే పాడతా సార్. అదే పట్టుకొస్తానని చెప్పి ఇప్పుడైనా చెప్పావు. అది వేరు సార్, ఆమె పర్సనల్ గా నాతో మాట్లాడితే నేను అసలు ఫుల్ ఆవిడకి మాట్లాడతానండి. నాది ఛార్జింగ్ అయిపోయింది. ఒక్క నిమిషం జ్యోతి, నువ్వు పాట పాడితే ఎవరైనా పారిపోతే ఆవిడ కత్తిపట్టిన ఆవిడ వస్తారు.
సరే సరే ఓకే డన్. ఓకే సార్. మీ ఇద్దరు పేరు ఇద్దరు ఏంటి మేడం? నా పేరు జ్యోతి అండి. ఓకేనండి. ఓకే ఓకే ఓకే. హైదరాబాద్ లో ఆ, ఉంటారు కదా, ఓకే. మీరు దూరం కదా హైదరాబాద్. నేను హైదరాబాద్ లోనే ఉంటాను. ఆవిడ వీలైతే హైదరాబాద్ కాదు, కలుద్దాం. ఆవిడ నా దర్శి హైదరాబాద్ కాదా? కదండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. దర్శిలో ఉంటారు. ఓకే ఓకే. ఆహా. ఒంగోలు మా వారి జాబు. ఒకసారి ఇంటికి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పు జ్యోతి. అలాగే అలాగే. లేదా తప్పకుండా మీరే రండి. వచ్చేద్దరు కానీ మా ఇంటికి. ఓకేనండి. లేదంటే తప్పకుండా మీకు తప్పకుండా. దగ్గరలో మాధవి ఉన్నారు, మాధవీలత ఉన్నారు. ఓ ఈ మాధవీలత, ఆ మాధవీలత ఉన్నారు కదా, వెళ్ళిపోయారా? ఆ, ఈ మాధవి కాదు, ఇంకో మాధవి. ఒంగోలు కాదు, కావాలి, వెళ్ళిపోయినట్టు. ఏం పర్వాలేదు, వీళ్ళందరూ ఉన్నారమ్మా వెనకాల. ఓకేనండి. Yes. ఇంతకంటే నాకు ఇంకేం Yeah, కావాలి? కానీ అమ్మా ఓకే ఓకే ఓకేనండి. థ్యాంక్ యూ. చిన్న అమ్మవారి శ్లోకం పడతాను సార్. 4 లైన్స్ ఉంటాయి అంతే. నీ చిన్న. ఇష్టం అమ్మా. బిగినింగ్ ఏదో రకంగా ఎంటర్ అవ్వు ముందు. ఓకే సార్. ఓకే. ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా రేపు నాలుగు పాడతానంటావు నువ్వు. 4 లైన్లు కాదు, 4 పాటలు పాడతాను సార్ నువ్వే అంటావు. చెప్పు. ఓకే సార్. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణి వరసుధా ధౌతా త్రినేత్రోజ్వలా వందే పుస్తక పాశమంకుశధరా త్రగ్భూషితాముజ్వలా త్వాం గౌరీ త్రిపురా పరాత్పరకళా శ్రీచక్ర సంచారిణి. అయిపోయిందా? అయిపోయింది. ఎక్సలెంట్, బాగుందమ్మా, వాయిస్ చాలా బాగుంది. బాగా పాడారమ్మా, చాలా చాలా బాగుంది. నైస్. సో 4 లైన్లు నచ్చలేదు, మిగతా అంతా నచ్చింది, కానీ 4 లైన్లు నచ్చలేదు. సో 4 లైన్లు కాదు, నెక్స్ట్ పెంచుకుంటే 4 ఇంటూ 4 ఇంకొక 4 స్క్వేర్ రూట్ వెళ్ళి ఇన్ని పాటలు పాడాలని మేము కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ 115 అయిపోతుంది. కీప్ ఇట్ అప్. సో మళ్ళీ రేపు నుంచి సోమవారం నుంచి మళ్ళీ మన రొటీన్ క్లాసులు ఉంటాయి. ఫ్రైడే గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రైడే పతంజలి యోగ సూత్రాల్లో మైండ్ మనం మాట్లాడుకున్నాం. మైండ్ చిత్తం 2 ఒకటే అనుకున్నాం, కాదు, 2 డిఫరెంట్. ఈసారి నేను ఇటు సాంఖ్యంలోంచి మెల్లగా మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, మోడర్న్ సైకాలజీలో మైండ్ ఏంటి, మైండ్లో ఉండేటటువంటి చిత్తాన్ని మోడర్న్ మెడిసిన్, మోడర్న్ సైకాలజీ ఏం చెప్తుంది, సో దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే సరే తర్వాత ఫ్రైడే మాట్లాడుకుందాం, కాబట్టి డిఫరెంట్ యాంగిల్లో నేను మాట్లాడదాం అనుకున్నాను. కాబట్టి ఫ్రైడే ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అందరూ మిగతా కూడా షేర్ చేయండి పతంజలి యోగ సూత్రాల గురించి. ఫ్రైడే 7:30కి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జ్యోతి బాగా పాడమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Once again. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Okay, bye.